నమస్తే. నా కమలీయంకు స్వాగతం. మా ఎంఎండి గారు ఆర్మీ ఆఫీసర్గా 20 సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు. నాకు 18 సంవత్సరాలకే వివాహమయ్యి 15 సంవత్సరాలు ఆయనతో ఆర్మీ జీవితము గడిపాను. ఆ సమయంలో ఆర్మీ వారి జీవన శైలి, వారి త్యాగం, డిసిప్లిన్ అన్నీ నాకు చాలా నచ్చాయి. మిలిటరీ వారంటే ఒక ఆరాధన ఏర్పడింది. చాలా వరకు సినిమాలలో కానీ కథలలో కానీ మిలిటరీ వారి త్యాగాల గురించే ఉంటాయి, కానీ వారి కుటుంబాల గురించి, వారి జీవితం గురించి ఉండదు. కానీ నా ఈ కథలు అన్నీ ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా నా అనుభవాలు, నా స్నేహితుల అనుభవాలు, నేను చేసినవి, తెలుసుకున్నవి. ఈ కథలు వివిధ ప్రింటెడ్ అంతర్జాల పత్రికలలో ప్రచురించబడినాయి. పత్రికలలో, ఫేస్బుక్లో చదివి ఉంటారు, నా ప్రభాత కమలంలో విని కూడా ఉంటారు. అయినా ఆర్మీ కథలు అన్నీ ఒకచోట ఉండాలని, చదవని వారు, వినని వారు వింటారని 5 కథల చొప్పున ఒక్కొక్క భాగంగా పోడ్కాస్ట్ చేస్తున్నాను. ఇందులో చాలా వరకు నా స్వరంతోనే వినిపించాను. కొన్ని మాత్రము మీ కథల సమయం యూట్యూబర్ శ్రీమతి రమ్య ఉద్దంటి వినిపించారు. థ్యాంక్ యూ రమ్య. ఇందులో ఉన్న 5 కథలు: 1 ధీర, 2 విధి విన్యాసాలు, 3 మిస్టర్ అండ్ మిస్సెస్ నింబూపాణి, 4 నీకై వేచేను, 5 అమూల్య. నా ఈ కథలు విని మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములతో మీ మాల. నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ధీర. ఇదొక ఆర్మీ ఆఫీసర్ ప్రేమ కథ అనుకోండి. దీని మీద నాకు మా ఏమండికి చిన్నపాటి డిస్కషన్ అయింది. ఏమండి అంటారు, ఇలా ఓ ఆర్మీ ఆఫీసర్ యుద్ధంలో చనిపోయాడు అని వ్రాస్తే ఎవరైనా డిఫెన్స్లో చేరుతారా? అలా వ్రాయకూడదు. అసలుకే మన వాళ్ళు చాలామంది మిలిటరీలో చేరాలంటేనే భయపడతారు. నీ కథ చదివిన వాళ్ళు ఇన్స్పైర్ అయి డిఫెన్స్లో చేరేట్టుగా ఉండాలి, కానీ భయపడేటట్టుగా ఉంటే ఎలా అన్నారు. నిజమే, కానీ ఎంతసేపు ఎవరు మాట్లాడినా సిపాయిల త్యాగం గురించే మాట్లాడతారు. వారి భార్యల గురించి ఎవరూ మాట్లాడరు. భర్త యుద్ధంలోకి వెళ్తే ఆ ఆఫీసర్ భార్య క్యాంపులో ఉన్న సిపాయిల కుటుంబాలను చూసుకోవటము, కుచ్ ఖబర్ ఆయా క్యా దీదీ అంటూ వచ్చే వారిని సంధాయించి పంపటము, యుద్ధంలో చనిపోయిన సిపాయి భార్యను జాగ్రత్తగా వాళ్ళకు అప్పగించటము. ఎంత జాగ్రత్తగా ఉండాలి! అంతేనా? భర్త ఫీల్డ్ పోస్టింగ్కి వెళ్తే ఒంటరిగా పిల్లలతో ఎక్కడో సెపరేటెడ్ ఫ్యామిలీ క్వార్టర్లోనో లేదా అత్తమామల దగ్గర ఉండి కుటుంబాన్ని చూసుకోవాలి. మనకు తెలిసిన ఎంతమంది ఆఫీసర్స్ వైఫ్స్ భర్త యుద్ధంలో చనిపోయినా తమ పిల్లలను మిలిటరీలో చేర్పించిన వారు లేరు చెప్పండి. మరి ఒక మిలిటరీ ఆఫీసర్ భార్య ఎదుర్కొనే పరిస్థితులు కూడా అందరికీ తెలియాలి కదా అని ఏమండిని ఒప్పించాను. సరే, ఇంకా కథకు ఏ పేరు పెట్టాలా అని ఇద్దరము తెగ ఆలోచించి స్వతహాగా పిరికిదే అయిన రాధ పరిస్థితులను ఎదుర్కొని కొడుకుని కూడా మిలిటరీలో చేర్పించింది కాబట్టి ధీర అని పెట్టాం. అదండి కథ వెనుక కథ. అన్నట్టు ఈ కథ 60ల దశకంలో మొదలవుతుందండి. ఇక ఇది ఫిబ్రవరి 2014 స్వప్న సకుటుంబ సపరివార పత్రికలో పబ్లిష్ అయింది. ఇంకా కథ చెప్తాను, కొట్టడం మర్చిపోకండి. ఇంకా ధీరజ్ కాల్ రాలేదేమా అనుకుంటూ గడియారం చూసింది రాధ. రాత్రి 10 అయింది. ఏమిటా అనుకుంటుండగానే సెల్ రింగ్ అయింది. ధీరజే. హాయ్ మామ్. హాయ్ బేటా, నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. సారీ మామ్, మెస్లో డిన్నర్ అయ్యాక అందరం ఏవో కబుర్లు వేసుకుంటూ కూర్చున్నాము, అందుకే ఆలస్యమైంది. సరేలే బేటా, ఏమిటి ఈరోజు విశేషాలు? అంతా రొటీన్ అనుకుంటున్నావా? కాదు, ఓ గుడ్ న్యూస్. ఏంటో చెప్పుకో చూద్దాం.
నీకు పోస్టింగ్ వచ్చిందా? అరే, ఎలా తెలుసుకున్నావు? అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందిరా. నువ్వు ఎప్పుడెప్పుడు ఆ టెర్రరిస్ట్ జోన్ నుంచి బయటికి వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చాలా మంచి వార్త చెప్పావు. ఎక్కడికైంది? ఢిల్లీకి. ఓ వారంలో అక్కడికి వెళ్తాను. ఓసారి ఇటొచ్చి వెళ్ళకూడదు? నిన్ను చూడక 2 ఏళ్ళు అవుతోంది. నిన్ను చూడాలని అనిపిస్తోందిరా. అలాగే, వీలు చూసుకొని వస్తాను. ఇహ ఉండనా? డ్యూటీకి టైం అవుతుంది. గుడ్ బై. అదేమిట్రా గుడ్ బై అంటావు? గుండె దడదలాడిపోతోంది. అబ్బా, ఏంటమ్మా? ఓకే, సారీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్య, అక్కడి నుంచి బయటపడుతున్నాడు. ఓ వారమైతే వాడు రాకపోయినా నేను వెళ్ళి చూడవచ్చు అనుకుంటూ లైట్ ఆర్పింది. కళ్ళు మూసుకుంటే నిద్ర రావటం లేదు. తొందరలోనే కొడుకుని చూడబోతున్నానంటే మనసంతా ఉద్వేగంగా ఉంది. చిన్ని కన్నా అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో. ఏది బయటకు చెప్పడు. అంతా గోపి పోలికే. రూపంలో, స్వభావంలో అంతా తండ్రే అనుకుంటూ ఉంటే గోపిని మొదటిసారి చూసింది గుర్తొచ్చింది. ఆ రోజు పెళ్లివారు చూడటానికి వస్తున్నారు, తొందరగా రమ్మని చెప్పాడు తాతయ్య. వారం క్రితం పెద్దవాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్లకు నచ్చిందిట. వచ్చే వారం మా అబ్బాయి సెలవు మీద వస్తున్నాడు, వచ్చాక వస్తాము అని చెప్పారట. అప్పుడే పెళ్ళేంటి తాతయ్య, పరీక్షలు అయిపోని అంటే, ఎంతమ్మా 3 నెలలే కదా చదువు, పెళ్ళైనా పూర్తి చేయొచ్చులే అన్నాడు. మంచి సంబంధమట. తొందరగా సైకిల్ తొక్కుతోంది. ఇంతలో ఎదురుగా వస్తున్న కూరల ముసలమ్మని వెనక నుంచి వస్తున్న సైకిల్ అబ్బాయి గుద్దాడు. ఆమె తన మీద పడబోతుంటే సైకిల్ పక్కకు తిప్పి తను కింద పడబోయింది. పడబోతున్న సైకిల్ని 2 చేతులు వచ్చి గట్టిగా పట్టుకొని ఆపాయి. తన చేతుల మీద పడ్డ ఆ చేతులు ఎవరివా అని తలెచ్చి చూసి అక్కడ కనిపించిన అతనికి థ్యాంక్స్ అండి అని చెప్పి సైకిల్ స్టాండ్ వేసి కింద పడ్డ ముసలమ్మను లేపింది. ఆమె బుట్టలో నుంచి కింద పడ్డ కూరలను ఏరి బుట్టలో వేస్తూ, ఏమైనా దెబ్బ తగిలిందావా అని అడిగింది. దొంగ సచ్చినోడు, కళ్ళు కనపట్టంలే అని తిట్టుకుంటూ చిన్నగా లేచింది అవ్వ. ఈ లోపల అక్కడికి సురీష, సుమిత్ర వచ్చేశారు. ఏమైందే అంటూ. ఆ పోకిరి వెధవే నా మీదకు అవ్వను పడేశాడు. సమయానికి ఆయన పట్టుకోబట్టి కానీ లేకపోతే ఏ కాలో చెయ్యో విరిగేది అంది. వాడిని పట్టుకొని 4 పీకుదామంటే వినవు, భయపడతావు. అబ్బా, వదిలేయవేసిరి, రోడ్డు మీద గొలెందుకు, పద అంది రాధ. జడ వెనకకు వేసి సైకిల్ను తీసింది. క్రీమ్ కలర్ ఎర్ర అంచు ఉన్న లంగా, క్రీమ్ కలర్ జాకెట్, ఎర్ర ఓణి, 2 పొడగాటి జడలతో చామన ఛాయ అయినా అందంగా ఉంది అనుకుంటూ మైమరచి ఆమెనే చూస్తున్న అతను జడ వచ్చి కొట్టుకోగానే ఉలిక్కి పడ్డాడు. అదేమీ గమనించని రాధ ముందుకు వెళ్ళిపోయింది. నిన్ను రక్షించాడనా జడతో కొట్టావు? ఎలా చూస్తున్నాడో చూడతను నవ్వుతూ అంది సుమిత్ర. అవునా అంటూ వెనక్కి తిరిగింది. స్కూటర్ పట్టుకొని అతను ఇటే చూస్తుండటంతో, బాబాయ్ స్కూటర్ మీద వచ్చి అరుస్తాడేమోనే, పదండే అని భయంగా స్నేహితులను తొందరపెట్టింది. పెళ్లి వాళ్ళు వచ్చారు. జాగ్రత్తగా కూర్చో, భయమేమీ లేదు. పెళ్లి కొడుకు ఆర్మీలో క్యాప్టెన్, చెప్పాను కదూ అంది అమ్మ వైదేహి. చెప్పావు అన్నట్టు తల ఊపుతూ తడబడే అడుగులతో హాల్లోకి నడిచింది రాధ. మొదటిసారిగా కట్టిన చీర పాదాలకు అడ్డం పడుతోంది. ఇంకో పక్క భయం. ఎలాగో చిన్నగా వచ్చి కూర్చుంది. ఇతని పేరు గోపాల్ అని రాధకు, మా మనవరాలు రాధ BA 3వ సంవత్సరం చదువుతోంది అని అతనికి పరిచయం చేశారు తాతయ్య. తలెత్తి చూసిన రాధకు నవ్వుతూ తననే చూస్తున్న బజార్లో సైకిల్ పట్టుకున్న అబ్బాయి కనిపించాడు. అంతే, గొంతు తడారిపోయింది. భయంతో తల వంచి చేతివేళ్లను చూసుకోసాగింది. వాళ్ళేమడిగారో, తనేం చెప్పిందో ఎలాగో పూర్తి చేసుకొని వచ్చి రూమ్లో పడింది. మిలిటరీ పెళ్లి కొడుకని అమ్మ, నాన్న, తాతయ్య సంతోషపడుతున్నారు. బామ్మే గొణుగుతోంది. ఏమైతే ఏమీ, ఈ పెళ్లి కుదరదు అనుకుంది. రాధ అంచనాలను తల్లకిందులు చేస్తూ అబ్బాయికి అమ్మాయి నచ్చింది అని కబురు వచ్చింది. బామ్మ మిలిటరీ అబ్బాయిని గొణుగుతుంటే అందరూ నచ్చ చెప్పారు. గుండె మీద జడతో కొట్టి పడేశావే
అని సిరి సుమి ఆటలు పట్టించారు. ముళ్ళపూడి వారి రాధా గోపాలం గుర్తొచ్చారు రాధకు. స్నేహితుల వేళాకోళాలతో, సరదాలతో, బంధువుల ఆశీర్వాదాలతో పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నునుసిగ్గులతో అత్తవారింట అడుగుపెట్టింది రాధ. 10 రోజులు గోపాల్ ప్రేమతో, అత్తవారి ఆప్యాయాలతో 10 నిమిషాలులా గడిచిపోయాయి. సెలవులు పూర్తి కావటంతో నీ పరీక్షలయ్యాక వచ్చి తీసుకెళ్తానని వెళ్ళిపోయాడు గోపాల్. అదేమిటో పెళ్లికి ముందు పరీక్షలు కాకుండా పెళ్ళేమిటి అని గుణిసిన రాధ గోపాల్ తలుపులలో ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా అని ఎదురుచూసింది. ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. రాధ పరీక్షలు అయిపోగానే వచ్చాడు గోపాల్. 2 నెలలు సెలవులు గడిపి రాధను తీసుకొని కలకత్తా బయలుదేరాడు. అమ్మను, నాన్నను, తాతయ్యను, బామ్మను వదిలి వెళ్ళాలంటే చాలా బెంగగా అనిపించింది. బామ్మకైతే కళ్ళ నీళ్లు ఆగటం లేదు. పిచ్చి తల్లి అంత దూరాన ఎలా ఉంటుందో ఏమో అని ఒకటే కలవరపడిపోతోంది. బామ్మను చూస్తుంటే రాధకు ఏడుపు ముంచుకొస్తోంది. ఈ జీవితానికి ఆర్మీ జీవితానికి చాలా తేడా ఉంటుంది అన్నాడు గోపాల్. ఎలాగో ఏమో అని దిగులు పడిపోతోంది. ఇంకోవైపు గోపాల్ ఉన్నాడు కదా అని ధైర్యం. అందరూ స్టేషన్ చేరుకున్నారు. రైల్లో ఎక్కే ముందు అప్రయత్నంగా అత్తగారికి, మామగారికి దండం పెట్టింది. గోపాల్ కూడా రాధతో పాటు దండం పెట్టాడు. మీ అమ్మ నాన్నగారు, బామ్మ, తాతగారికి పెట్టండి అన్నారు మామగారు. ఇద్దరు వాళ్లకు దండం పెట్టారు. రైలు కూతేసింది. అందరికీ చేతులూపి రైలు ఎక్కారు. 3 రోజులు ప్రయాణించి కలకత్తా చేరారు. స్టేషన్లో రైలు ఆగగానే 2 జవానులు పరిగెత్తుకుంటూ వచ్చారు. స్టిఫ్గా నిలబడి గోపాల్కు సెల్యూట్ చేసి సామాన్లన్నీ దింపారు. జోంగాల్లో ఎక్కించారు. వాళ్లతో గోపాల్ గలగలా హిందీలో మాట్లాడుతున్నాడు. ఈ హడావిడంతా కళ్ళు విప్పాచుకొని చూస్తూ ఉంది రాధ. జోంగా ఓ ఇంటి ముందు ఆగింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళు 2 నెలలు సెలవు మీద వెళ్ళారు. మనకు క్వార్టర్ దొరికే వరకు ఇక్కడే ఉంటున్నాము. భయపడకు, వాళ్ళు వచ్చే లోపల మనకు క్వార్టర్ దొరుకుతుందిలే అని నవ్వాడు గోపాల్. ఇల్లంతా తెరిచే ఉంది. పడుకు గదులు కూడా తీసే ఉన్నాయి. ఇలా తెరిచి ఉంచి వెళ్ళారు అంటే మనమేమి వాళ్ళ వస్తువులు పాడు చేస్తామా, పోగొడతామా అని మన క్వార్టర్లోకి వెళ్లే వరకు మన సామాన్లు ఏమీ తీయనవసరం లేదులే అన్నాడు. స్నానం అది అయ్యేసరికి పక్కింటి మేజర్ జగన్నాథం వాళ్ళు పూరీలు, ఆలు కూర పంపారు. 3 రోజుల ప్రయాణం. ఇంటి నుంచి తెచ్చుకున్న పూరీలు, కొబ్బరి పచ్చడి, పులిహోర మొదటి రోజే అయిపోయాయి. మిగతా 2 రోజులు రైల్లో దొరికేవి తినలేకపోయింది. పళ్లతోనే కలిపేసింది. పూరీలు, కూర చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆవురావురమంటూ తినేసింది. వాళ్లే మధ్యాహ్నం భోజనానికి పిలిచారు. తమిళియన్ బ్రాహ్మణులు. ఇంకే సాంబార్తో హాయిగా తినేసింది. మిసెస్ జానకి జగన్నాథం చాలా ఆప్యాయంగా మాట్లాడింది. రాత్రి కొత్త పెళ్లి కూతురు రాధకు స్వాగత పార్టీని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేశారు. చక్కగా లైట్లతో ప్రాంగణం అంతా అలంకరించారు. మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు మంచి పాటలను వాయిస్తున్నారు. వెళ్లే ముందే గోపాల్ చెప్పాడు, ఎవరైనా వచ్చి డాన్స్కి పిలిస్తే సున్నితంగా సారీ చెప్పు, అంతేగాని భయపడిపోకు అని. డాన్స్ ఏమిటా అనుకుంది. తీరా చూస్తే డాన్సింగ్ ఫ్లోర్ మీద ఆడ మగ జంటలుగా డాన్స్ చేస్తున్నారు. మగవాళ్ళందరి చేతుల్లో గ్లాసులున్నాయి. కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు గోపాల్. నాకు వద్దు, తాగను అంది. తాగకపోయినా అలా పట్టుకొని కూర్చో అని చెప్పి వెళ్ళాడు. ఎవరెవరో వచ్చి మాట్లాడిస్తున్నారు. వాళ్ళు మిసెస్ గోపాల్ అంటూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తోంది. అందరినీ గమనిస్తూ మాట్లాడించిన వారికి చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. ఆడవాళ్ళంతా బాగా మేకప్ చేసుకున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్ వేశారు. జరీ కుట్టిన షిఫాన్ చీరలు కట్టారు. తనొక్కతే ఏ మేకప్ లేకుండా పట్టుచీరతో జడతో ఉంది. బాబోయ్, ఇలా పెదాలకు బుగ్గలకు రంగులు పూసుకుంటే తాతయ్య చంపేస్తాడు అనుకుంది. పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 2 అయింది. అమ్మయ్య అనుకుంది. అది మొదలు రోజులు వేగంగా గడిచిపోసాగాయి. ఓ రోజు లేడీస్ మీటింగ్ అని పిలిచారు. మెస్సులో అందరు ఆఫీసర్ల భార్యలు వచ్చారు. అంతా రాధను అభిమానంగా పరిచయం చేసుకున్నారు. ఇదంతా నీ జుట్టే అని రాధ జడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అంతా మేకప్లోనే ఉన్నారు. నెలకోసారి ఇలా కలుసుకుంటారట. ఆటలు ఆడారు,
పాటలు పాడారు, భోజనాలు చేశారు. సరదాగా గడిచిపోయింది. కమాండెంట్ కపూర్ భార్య మిసెస్ నీనా కపూర్ ప్రతి నెలా రమ్మని రాధను ఆహ్వానించింది. ఇలాగే నెలకోసారి జవాన్ల జేసీఓల భార్యలతో కూడా కలుస్తారట. అది వెల్ఫేర్ సెంటర్ మీటింగ్ అంటారట. అక్కడ వాళ్లతో టేబుల్ క్లాతులు, నాప్కిన్స్, చీరలు వగేరా వాటి మీద ఎంబ్రాయిడరీ చేయిస్తారట. స్వెట్టర్లు అల్లిస్తారట. అవన్నీ దీపావళి రోజు దివాళీ మేళా అని పెట్టి అమ్ముతారట. అప్పుడు వచ్చిన డబ్బులను కుట్లు అల్లికలు చేసిన వారికి కొంత, వెల్ఫేర్ సెంటర్ ఖర్చులకు కొంత ఇచ్చి మిగిలింది జవాన్స్ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తారట. బాగానే ఉందే అనుకుంది. అప్పుడప్పుడు జవాన్ల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారట. షోక్గా తయారవటము, పార్టీలు, ఎంజాయ్మెంటే కాకుండా ఇలా కూడా చేస్తారన్నమాట అనుకుంది. తను అందులో చేరింది. ఎంఏలో కూడా చేరింది. రోజు కాలేజ్కి వెళ్ళటము, ఇంట్లో వంట, సాయంకాలం పార్టీలు, లేడీస్ మీటింగులు, వెల్ఫేర్ సెంటర్ మీటింగ్స్. చాలా తొందరగా రోజులు దొర్లిపోతున్నాయి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ చేశారు. ఇది నా సొంతం, దీనికి తను మహారాణి అనుకుంటే చాలా గర్వంగా ఉంది. ఓ రోజు మా ఫ్రెండ్ గొరియక్ భార్యను తీసుకొని వస్తున్నాడు. వాళ్లకు ఇల్లు అలాట్ అయ్యే వరకు మనతో ఉంటారు అన్నాడు గోపాల్. అవునా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఎన్ని రోజులు ఉంటారో అని కొంచెం భయపడ్డది. అనుకున్న రోజు కెప్టెన్ గొరియక్, మిసెస్ సుధా గొరియక్ వచ్చారు. వాళ్లకు ఈ మధ్య పెళ్ళయిందిట. మిసెస్ గొరియక్ అంటుంటే అలా పిలవకు, సుధా అని పిలువు అంది. తను ఎయిర్ హోస్టెస్గా పనిచేసిందిట. పెళ్ళయిందని వదిలేసిందిట. రాధి, నువ్వు లైట్ మేకప్ చేసుకుంటే బాగుంటావు. నీ జుట్టు ఎంత బాగుందో, దాన్ని కాస్త బ్యాక్ కోంబింగ్ చేసి స్టైల్ చేస్తే ముద్దుగా ఉంటుంది తెలుసా. పార్టీలకు చీర ఇలా బిగుతుగా కట్టుకుంటే బాగుంటుంది అంటూ రకరకాల స్టైల్స్ నేర్పించింది. లైట్ గా మేకప్ వేసుకొని బిగుతుగా చీర కట్టుకున్న రాధను చూసి గోపి సంతోషపడిపోయాడు. తను కొంచెమైనా మారాలి, తప్పదు అనుకుంది రాధ. సుధా దగ్గర కొత్త కొత్త వంటలు నేర్చుకుంది. వాళ్ళు ఉన్న 2 నెలలు సరదాగా గడిచిపోయాయి. సుధాకి పాపాయి పుట్టింది. అంత బుజ్జి పాపను ఉయ్యాలలో చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది. ఏంటి అంతగా చూస్తున్నావు, నీకు ఇంకో 3 నెలల్లో వస్తుందిగా అంది సుధా. తెల్లగా బుద్దుగా ముద్దుగా ఉంది పాప. పాపాయిని నాకు ఇచ్చే సుధా అని రాధ నోటిలో నుంచి పూర్తిగా రాకుండానే అమ్మో నేనివ్వను అని గబుక్కుని ఎత్తుకున్నాడు గొరియక్. జాగ్రత్త అంటూ కొద్దిగా పైకి లేచింది సుధా. వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు రాధా గోపాల్. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక యూనిఫామ్ని మార్చని గోపిని చూస్తూ బట్టలు మార్చరా అడిగింది. ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా ఉండిపోయాడు గోపి. కొద్దిసేపు తర్వాత రాధి, కల్నూల్ అర్జున్ తమ్ముడు ఆనంద్ నీకు తోడొస్తాడు. ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళు అన్నాడు. ఎందుకని? ఇక్కడ మిలిటరీ ఆసుపత్రిలో వసతులు బాగుంటాయి, ఇక్కడే డెలివరీకి ఉండమన్నారు కదా. వచ్చే వారం అమ్మ బామ్మ వస్తున్నారు కదా. మాట్లాడలేనట్టు రాధ తలను దగ్గరకు తీసుకున్నాడు. గొంతులో ఏదో ఉండ చుట్టుకున్న భావన. రాధి, మేమంతా బార్డర్కి వెళ్తున్నాము. దేనికి? పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎప్పుడొస్తారు? తెలీదు, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అంటూ రాధమోహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని దీర్ఘంగా చూశాడు. రాధి, పాప పుట్టినా బాబు పుట్టినా నీలాగా పిరికి వాళ్ళని చెయ్యకు, ధైర్యవంతులుగా చెయ్యి. నీ నవ్వుతున్న మొహమే నాకు ఎప్పటికీ గుర్తుండాలి అన్నాడు. అయ్యో అదేంటండి అలా మాట్లాడుతున్నారు? కంగారు పడింది రాధ. ఏమీ లేదులే అని తమాయించుకున్నాడు. ఇంతలో జోంగా వచ్చింది. బయటకు వచ్చారు. అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఉన్నారు. క్యాంపు బయట చాలా వెహికల్స్ ఒకదాని వెనుక ఒకటి ఆగి ఉన్నాయి. అందరూ చూస్తుండగానే కాన్వాయ్ వెళ్ళిపోయింది. కాన్వాయ్లోని చివరి వెహికల్ కనుమరుగయ్యే వరకు చూశారు. మిసెస్ నీనా కపూర్ ఇంకొందరు ఏడుస్తున్న జవాన్ల భార్యలను ఓదారుస్తున్నారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొత్త పెళ్లి కూతురు ఆర్తి చటర్జీ పెద్ద పెట్టున ఏడవసాగింది. వీళ్లలో ఎంతమంది తిరిగి వస్తారో అంటుండగానే గొంతు పట్టకపోయింది మిసెస్ గుప్తాకు. బాధగా ఏమీ తోచకుండా ఇంట్లోకి వచ్చిన రాధకు ఏం చేయాలో తెలియలేదు.
ఓసారి మాటల్లో గోపి ఎప్పుడూ పార్టీలు సరదాలే కాదు, డిఫెన్స్లో ఉంటే యుద్ధాలు ఎదుర్కోవాలి అన్నది గుర్తొచ్చింది. అంతకు వారం క్రితమే సుధ పాపాయిని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. క్యాంపులో అందరూ ఆడవాళ్లే మిగిలారు. కాపలాకి మాత్రం కొంతమంది జవాన్లు ఉన్నారు. మధ్యాహ్నం ఎలా గడిపిందో తెలీదు. సాయంకాలం అన్నీ సర్దుకొని ఆనంద్ వెంట హైదరాబాద్ బయలుదేరింది. రేడియోలో, పేపర్లలో ఎక్కడ చూసినా యుద్ధం వార్తలే. గుండె చిక్కపట్టుకొని వింటోంది రాధ. ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తోంది రాధకి. ఆసుపత్రికి తీసుకువెళ్దామా అనుకుంటున్నారు. బామ్మ రాధ పక్కన కూర్చొని నడుము రాస్తోంది. ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది. రాధ ఒక్క ఉదుటున లేచి పరుగున వెళ్ళి ఆ టెలిగ్రామ్ అందుకుంది. వణికే చేతులతో, మీ భర్త గారు కెప్టెన్ గోపాల్ గారు మరణించారని తెలపటానికి విచారిస్తున్నాము అని చదివి నో అని పడిపోయింది రాధ. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాధ చేతిలోని టెలిగ్రామ్ చదివి నిశ్చేష్టులయ్యారు. నో నో, ఇది అబద్ధం అంటూ ఏడుస్తున్న రాధను పట్టలేకపోయారు. ఆ హడావిడిలోనే రాధకు డెలివరీ అయింది. బాబు పుట్టాడు. కానీ రాధకు మాత్రం ఓ నిర్లిప్తత ఏర్పడింది. ఎలాంటి ఏడుపు లేకుండా ఉంది. కొడుకు పుట్టాడని సంతోషం కానీ, భర్త మరణించాడని దుఃఖం కానీ ఏవీ రానంతగా మనసు మొద్దుబారిపోయింది. బాధ కరగటం లేదు. కొడుకుని ఒళ్ళో పెట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇలా అయితే ఎలా అమ్మా, బాబుని చూసుకోవటానికైనా ధైర్యం తెచ్చుకో తల్లి అంటుంది వైదేహి. అవును, బాబైనా పాపైనా నీలాగా పిరికిగా పెంచొద్దు అన్నాడు గోపి అనుకొని కొడుకుని చూసుకుంది. ఇప్పటికే తన మూలంగా పెద్దవాళ్ళు బాధపడుతున్నారు, ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంది. ఎంఏ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా చేరింది. కొడుకు ధీరజ్ను మంచి స్కూల్లో చేర్చింది. వాడికి యూనిఫామ్లో ఉన్న డాడీ ఫోటో చూస్తే గొప్ప ఆరాధన. అది వాడు డాడీ ఫ్రెండ్స్కి గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు. ఇంటర్ పరీక్షలు అయ్యాక ఒకరోజు ఒక ఉత్తరం తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నీకొక సంగతి చెప్తాను, ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు అన్నాడు. కోపం ఎందుకన్నా చెప్పు. నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరదామని యూపీఎస్సీ పరీక్షలు రాశాను, పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది అని లెటర్ చూపించాడు. ఏమనాలో తోచలేదు రాధకి. ప్లీజ్ మామ్, నాకు డాడీలా ఆర్మీ ఆఫీసర్ కావాలనుంది. చెమరుస్తున్న కళ్ళను తుడుచుకొని నీ ఇష్టం కన్నా అంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. పూనాలో ఎన్డీఏలో చేరాడు. పూర్తయిన రోజు యూనిఫామ్ వేసుకొని వచ్చి తల్లి ముందు స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ మామ్ అని సెల్యూట్ చేస్తే, కలకత్తా వెళ్ళిన మొదటి రోజు గోపి యూనిఫామ్ వేసుకొని వచ్చి తన ముందు నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అన్నది గుర్తొచ్చి గుండెల్లో బాధ సుళ్ళు తిరిగింది. ధీరు తలను 2 చేతులతో దగ్గరికి తీసుకొని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. 2 ఏళ్లుగా కాశ్మీర్ దగ్గర టెర్రరిస్ట్ జోన్లో పనిచేస్తున్నాడు. టెన్యూర్ అయిపోయింది. ఇక వారంలో మారతాడు. సికింద్రాబాద్ పని మీద వచ్చినప్పుడు గొరియకొచ్చి కలిసిపోతుంటాడు. సుధా పిల్లల చదువు కోసమని ఢిల్లీలో ఉండిపోయింది. కోర్డే ఫంక్షన్ అయినప్పుడల్లా ఆహ్వానం పంపుతారు. గోపితో సరదాగా పాల్గొనాల్సిన ఫంక్షన్లకు వార్ వీడియోగా వెళ్లటం ఇష్టం లేక వాళ్ళు ఎంత పిలిచినా వెళ్ళదు. ఓసారి గొరియకు వచ్చినప్పుడే వార్ మెమోరియల్ చూద్దుగానిరా అని బలవంతాన తీసుకెళ్లాడు. ఆ వార్ మెమోరియల్ని తడుముతుంటే గోపిని పట్టుకున్నట్టుగా అనిపించి దుఃఖం ఆపుకోలేక దాని దగ్గర కూలపడిపోయింది. ఆ రోజే అనుకుంది ఇక ఎప్పుడూ ఇటువైపు రాకూడదని. తాతయ్య బామ్మ పెద్దవాళ్ళైపోయారు. అమ్మా నాన్నకు కూడా చేత కాకుండానే ఉన్నారు. అందరికీ తన గురించే దిగులు. సుదీర్ఘమైన 23 సంవత్సరాల జ్ఞాపకాలతో రాత్రి గడిచిపోయింది. తెల్లవారుతున్నట్టుగా పక్షుల కిలకిలా రావాలి వినిపిస్తున్నాయి. ఇంట్లో అందరూ లేస్తున్న అలికిడి వినిపిస్తోంది. లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కలపాలని వంటింట్లోకి వెళ్ళింది. అందరికీ దీపు పోస్టింగ్ గురించి చెప్పింది. పోనీలెమ్మ, ఇప్పటికైనా నీ మనసు కుదుట పడింది అన్నారు అందరూ. ఈరోజు వెళ్ళి అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా చూసి రావాలి. దశరథుడిలాగా 4 కొడుకులు అని ఎవరైనా అంటే పొంగిపోయేవారు మామయ్య గారు. అందులో ఒక కొడుకును పోగొట్టుకున్నారు. వాళ్ళకి ధీరు అంటే చాలా ప్రాణం. మనమే వస్తున్నాడన్న శుభవార్త చెప్పాలి, సంతోషపడతారు అనుకుంది. కాఫీ గ్లాస్ తీసుకొని బయట చెట్లల్లోకి నడిచింది.
ఓ చల్లని సాయంకాలం నేను మా ఏమండి వాకింగ్ చేస్తుండగా, ఏమండి నేను కథ రాసి చాలా రోజులైంది, ఏదన్నా రాద్దామంటే ఏ టాపిక్ తోచటం లేదు, మీరేదన్నా టాపిక్ చెప్పండి అని అడిగాను. ఆయన కాసేపు ఆలోచించి, నేను ఆర్మీలో చేరిన కొత్తల్లో మా ఫ్రెండ్స్తో జరిగిన ఒక సంఘటన చెప్తాను, కానీ అది మరి మీ పాఠకులకు నచ్చుతుందో లేదో నువ్వు ఆలోచించుకో అని ఈ కథ చెప్పారు. నేను కాసేపు ఆలోచించి, సబ్జెక్ట్ వెరైటీగా ఉంది కానీ కల్పితం కాదు, జరిగిన కథనే కదా, రాసి చూద్దాం అనుకొని రాస్తాను అన్నాను. అయితే టైటిల్ దగ్గర నుంచి అందులోని ముఖ్య పాత్రలకు అన్నీ ఒక అక్షరం సూచించి దానితోనే పేర్లు రావాలి అని కండిషన్ పెట్టారు. ఇక ఏకదీక్షగా మరి ఆర్మీ ప్రేమ కథ కదా అని కాస్త ప్రేమ కూడా జోడించి రాసి మా ఏమండికి చూపిస్తే నచ్చింది కానీ పంచ్ రాలేదు మాలా అన్నారు. అలా అలా ఏమండికి నచ్చే పంచ్ వచ్చే వరకు రాసేసరికి కాస్త పెద్దదైంది. ఇది 16/12/2016లో gotelugu.com అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. ఏమండి సూచించిన అక్షరమేదో కొంచెం చదవగానే అర్థమైపోతుందిలేండి. ఈ కథ పేరు విధి విన్యాసాలు. ఇక కథలోకి పదండి. చదువుతున్న పుస్తకంలో నుంచి తలెత్తి వేళ్లు విరుచుకుంటూ ఉంటే ఎదురుగా లలిత విచారంగా కూర్చొని కనిపించింది వసుధకు. వసుధ లలిత చేతిని తట్టి ఏమిటి సంగతి అన్నట్లు సైగ చేసింది. లలిత ఉలిక్కిపడి బయటికి వెళ్దామన్నట్టు లేచింది. వసుధ తన పుస్తకాన్ని రాక్లో పెట్టి లలితను అనుసరించింది. లెక్చరర్ జాబ్ నుంచి రిటైర్ అయ్యాక ఇంట్లో పనంతా ముగిశాక మధ్యాహ్నం లైబ్రరీలో గడవటం అలవాటు చేసుకుంది వసుధ. లలితతో అక్కడే లైబ్రరీలో స్నేహం కలిసింది. ఇద్దరికీ పుస్తకాలు చదవటం ఇష్టం. దానితో లైబ్రరీలో చదవటం అయ్యాక ఇంకో పుస్తకం ఇంటి కోసం తీసుకొని లైబ్రరీ ఆవరణలోని పున్నాగ చెట్టు కింద కూర్చొని కాసేపు పుస్తకాల గురించి చర్చించుకోవటం ఇద్దరికీ అలవాటు. చాలా అరుదుగా సొంత విషయాలు మాట్లాడుకుంటారు. ఇది గత కొద్ది కాలంగా సాగుతోంది. ఇద్దరు పున్నాగ చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నారు. అప్పుడప్పుడు చెట్టు మీద నుంచి పున్నాగ పూలు రాలుతున్నాయి. వాటి సువాసన సన్నగా గాలిలో తేలి వస్తూ చుట్టూ ఉన్న చెట్ల నుంచి గాలి వీస్తూ పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. కాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. చివరకు నన్ను కూడా గమనించకుండా అలా మోడీగా కూర్చున్నావు, ఏమిటి సంగతి అని అడిగింది వసుధ. నీకు తెలుసుగా వసు, నాకు ఒక్కడే కొడుకని, వాడి మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పెద్ద కంపెనీలో మంచి శాలరీలో చేరాడని, వాడికి సంబంధాలు చూస్తున్నామని అని ఆగింది లలిత. తెలుసు, మంచి సంబంధం ఏమైనా వచ్చిందా అడిగింది వసుధ. సంబంధాలకేమీ బోలెడొస్తున్నాయి, వాడే నా నెత్తిన నిప్పులు పోశాడు కోపంగా జవాబిచ్చింది లలిత. ఏమిటి, ఎవరినైనా ప్రేమించాడా? ఈ మధ్య ఇది మామూలు అయిపోయింది కదా, దానికి విచారం ఎందుకు అంది వసుధ. మామూలు ప్రేమైతే విచారం ఎందుకు, చికాగ్గా అంది లలిత. మరి కులాంతరమా, ఖండాంతరమా? ఖండాంతరం కూడా ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయిగా అంది వసుధ. అదైనా బాగానే ఉండు, ఎలాగో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఇద్దరు పిల్లలున్న విధవను పెళ్లి చేసుకుంటాడట. వీడికి ఏమైనా కాళ్ళొంకర కన్నొంకర, అందగాడు, పెద్ద ఉద్యోగస్తుడు, ఒక్కగానొక్క కొడుకు. ఆమెనే పెళ్లి చేసుకుంటాడట, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోడుట. ఇదేమి పోయే కాలమో. ఆ పిల్ల ఎవరో బాగానే బుట్టలో వేసుకుంది, కసిగా కన్నీళ్లతో ఉంది లలిత. లలిత వైపు సాలోచనగా చూసి, ఏమిటట, ఆ అమ్మాయిని ఉద్ధరిస్తాడటనా అడిగింది వసుధ. కాదుట, ప్రేమట. అదేమి ప్రేమో మరి కోపంగా అంది లలిత. ఓ, నిశ్శబ్దంగా ఆలోచనలో పడింది వసుధ. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నావా వసు, మాట్లాడటం లేదు అడిగింది లలిత. దానికి జవాబు ఇవ్వకుండా, నేనోటి చెప్తాను వింటావా లలిత అడిగింది వసుధ. చెప్పు అనాసక్తిగా అంది లలిత. బామ్మగారు అని పిలుస్తూ లోపలికొచ్చిన వసుధకు వంట ఇంటి గడప మీద కూర్చున్న యువకుడు కనిపించాడు. కొద్దిగా నల్లగా మోటుగా ఉన్నాడు. లైట్ క్రీమ్ కలర్ పైజామా కుర్తా వేసుకొని ఉన్నాడు. అతను వసుధ పిలుపుకు తలెత్తి చూశాడు.
చామన ఛాయ, కోలమొహం, పెద్ద కళ్ళు, చిలకాకు పచ్చకు ఎర్ర అంచున్న పరికిణీకి చిలకాకు పచ్చ జాకెట్టు, ఎర్ర ఓణి వేసుకున్న ఓ అమ్మాయి చేతిలో ఓ గిన్నెతో చిలకలా నిలబడి కనిపించింది. నిస్సంకోచంగా తనను నిలువెల్లా పరీక్షగా చూస్తున్న తనని చూసి కొద్దిగా బిడియంగా కదిలింది వసుధ. ఇంతలో తులసికోట దగ్గర పిడకల మీద పాలు పొంగిస్తూ మాఘపాదివారం పాట పాడుకుంటున్న విఘ్నేశ్వరమ్మ వసుధను చూసి, రామ్మ వసు, వీడు నా మనవడు వివేక్, యుద్ధ విమానాలను తోలుతాడని చెప్పానే, వాడే వీడు అంది. అబ్బా, ఏమిటమ్మమ్మా, ఎడ్ల బండిని తోలుతానన్నట్టు చెప్తావు, కొద్దిగా కినుకగా అన్నాడు వివేక్. అతను అన్నదానికి పక్కున నవ్వింది వసు. విఘ్నేశ్వరమ్మ కూడా నవ్వి, ఏదో లేరా, ఆ అమ్మాయి వసుధ ఎంఏ చదువుతోంది, ఈ మధ్యనే మన పక్క వాటాలోకి వచ్చిన హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అని పరిచయం చేసి, మీ అమ్మ పాలు పొంగించటం అప్పుడే పూర్తి చేసిందా, ప్రసాదం తెచ్చావు అని వసుధతో అంది. అయిందండి అని ప్రసాదం గిన్నె అక్కడ పెట్టి వెళ్ళిపోయింది వసుధ. వసుధ వెళ్ళిన వైపే చూస్తున్న మనవడితో, ఏరా అమ్మాయి ఎలా ఉంది, మాట్లాడనా, నవ్వుతూ అడిగింది విఘ్నేశ్వరమ్మ. అబ్బా అమ్మమ్మ, ఎన్నిసార్లు చెప్పాను నేను పెళ్లి చేసుకోనని, నా ఉద్యోగానికి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయిని బలివ్వలేను విసుగ్గా అన్నాడు వివేక్. కానీ గొంతు కొంచెం బలహీనంగానే ఉంది. ఏమైందిరా నీ ఉద్యోగానికి, దేశానికి సేవ చేస్తున్న వీర జవానువి, పల్లెటూరు అమ్మాయి అయినా చదువుకుంటోంది, తెలివైంది, కాస్తో కూస్తో అందమైంది, మనకు తెలిసిన కుటుంబంలోని అమ్మాయి, అడుగుతాను అంది విఘ్నేశ్వరం. నా ఉద్యోగం సంగతి చెప్పు, తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే అమ్మకు నాన్నకు మీకు అందరికీ నచ్చితే నాకు ఓకేనే నవ్వుతూ అన్నాడు వివేక్. ఈ మాటలన్నీ అటువైపు గోడ పక్కన ఉన్న వసుధకు వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి వివేక్ రూపంను గుర్తు తెచ్చుకుంది. కొద్దిగా మోటుగా ఉన్నా బానే ఉన్నాడు, బహుశా బార్డర్లో తిరుగుతూ ఉండటం వల్ల చలికి మోటు తేలి ఉంటాడు అనుకుంటుంటే బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది. అక్క అక్క అచ్చుకుంటూ వచ్చిన విహారీ అరుపుతో ఈ లోకంలోకి వచ్చి, ఏమిట్రా అని అడిగింది తమ్ముణ్ణి. అక్క, పొద్దున పక్కింటి మామగారి మనవడు వచ్చాడు, అతను ఫైటర్ పైలట్ తెలుసా, నేను ఇప్పుడే మాట్లాడొస్తున్నాను, మిలిటరీలో చేరాలంటే ఎన్డీఏ అని ఉంటుందిట, అక్కడ సెలెక్ట్ అయ్యి కోర్స్ చేస్తే డైరెక్ట్గా మిలిటరీ ఆఫీసర్ అవ్వచ్చుట, నాకు ఆ వివరాలన్నీ చెప్తానన్నారు, పరీక్ష రాసేందుకు సహాయం చేస్తానన్నారు ఆరాధనగా అన్నాడు విహారీ. వాడికి ఎప్పటి నుంచో మిలిటరీలో చేరాలని ఆశ, వాడి కోరిక తీరే దారి కనిపించిందని సంబరపడిపోతున్నాడు. వసుధ తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు గారు విశాలమ్మ గారితో విఘ్నేశ్వరమ్మ తన మనవడి సంగతి చెప్పింది. ముందుగా అతని ఉద్యోగం గురించి ఆలోచించారు వారు. కానీ వసుధ, ప్రమాదం అన్నది ఎక్కడైనా జరగవచ్చు, యుద్ధంలోనే జరగాలని లేదుగా, నాకిష్టమే అనటంతో వారు పెళ్లికి ఒప్పుకున్నారు. వివేక్ తల్లి తండ్రి వినోదరావు విమలమ్మ ఇన్నాళ్లకు మంచి అమ్మాయితో కొడుకు పెళ్లికి ఒప్పుకోవటంతో తమ కోరిక తీరుతున్నందుకు ఉప్పొంగిపోయారు. అందరి ఆమోదంతో వివేక్ వసుధల పెళ్లి వైభోగంగా జరిగిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ పోస్టింగ్లో ఉండటంతో ఫ్యామిలీ స్టేషన్కు పోస్టింగ్ వచ్చి కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు పర్మిషన్ వచ్చింది. ఇల్లు దొరికింది. వెంటనే వసుధను తీసుకువెళ్ళాడు వివేక్. వసుధకు మిలిటరీ జీవితం కొత్తైనా వివేక్ సహాయంతో అక్కడ అలవాటు పడుతుంది. చుట్టుపక్కల ఆఫీసర్ల భార్యలతో పరిచయం చేసుకుంది. ముఖ్యంగా వివేక్ చిన్ననాటి నుంచి స్నేహితుడు, ప్రస్తుతం సహోద్యోగి అయిన వాల్మీకి చాలా దగ్గరయ్యాడు. నువ్వు నాకంటే చిన్నదానివి, స్నేహితుడి భార్యవు, నిన్ను అందరిలా మిసెస్ వివేక్ అనో బాబీ అనో పిలవను, వసు అనే పిలుస్తాను అని పరిచయమైన మొదటి రోజే చెప్పేశాడు వాల్మీకి. నువ్వు పెళ్లి చేసుకో, నాకు తోడొస్తుంది అనేది వసు. వాల్మీకి నవ్వి ఊరుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. ఆనందంగా సాగుతున్న వారి జీవిత నౌకలోకి బబ్లు విపుల్ వచ్చి చేరాడు. బబ్లు వచ్చిన ఏడాదిన్నరకే బబ్లీ విజిత వచ్చేసింది. బబ్లీ వచ్చిన 6 నెలలకు ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అవుతోంది. ఇక పోస్టింగ్ రావచ్చు అనుకుంటూ ఉండగా బంగ్లాదేశ్ వార్ వచ్చింది. క్యాంప్లో ఉన్న వారంతా యుద్ధానికి వెళ్ళారు. అప్పుడే ఎన్డీఏలో కోర్సు ముగించుకొని జాయినింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ సెలవుల్లో ఉన్న విహారీ అక్క దగ్గరకు సహాయంగా వచ్చాడు. అంతటా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
క్యాంపులో అందరూ గంభీరంగా ఉన్నారు. అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడే వార్త వినవలసి వస్తుందోనని అంతా గుండె గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. అన్ని కుటుంబాల ఆడవాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండలేని కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయారు. అంతటా నిశ్శబ్దంగా అప్పుడప్పుడు పిల్లల కేకలతో ఉంటోంది క్యాంప్. అందరినీ పలకరిస్తూ అందరితో కలివిడిగా తిరుగుతోంది వసుధ. ఎవరికేం కావాలో అడిగి తెలుసుకుంటోంది. ఎయిర్మెన్ల భార్యల దగ్గరికి వెళ్ళి వాళ్లకు ధైర్యం చెప్తోంది. క్యాంప్ అంతా ఒక్కతే తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ తన భయాన్ని మర్చిపోగలుగుతోంది. ధైర్యంగా ఉంటోంది. ఏ ఎయిర్మెన్ అయినా చనిపోయాడని వార్త వస్తే అతని భార్యను ఓదార్చి వాళ్ళకు తెలిపి ఆమెను ఇంటికి పంపే ప్రయత్నం చేస్తోంది. వసుధను చూసి మిగతా ఆఫీసర్ల భార్యలు కూడా వాళ్ళ యూనిట్ జవాన్ల భార్యలకు అండగా నిలబడుతున్నారు. క్యాంప్ అంతా భయంగా శ్మశాన నిశ్శబ్దంతో ఉంది. అందరూ ఎప్పుడే వార్త వినవలసి వస్తుందో అని భయపడుతున్నారు. ఇంతలో యుద్ధం ముగిసింది అని వార్త వచ్చింది. అందరూ ఊపిరి పీల్చుకొని తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. వివేక్ కోసం ఎదురు చూస్తున్న వసునెత్తిన పిడుగు పడింది. వాల్మీకి విచారంగా వివేక్ యూనిఫామ్ తెచ్చి వసు చేతిలో పెట్టి నిలబడ్డాడు. ఒక్క క్షణం ఏం జరిగిందో తెలియలేదు వసుకి. అర్థం కాగానే యూనిఫామ్ చేతిలో పట్టుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. యూనిఫామ్ను అరచేతుల్లోకి తీసుకొని అందులో మొహం దాచుకుంది. తను కాపురానికి వచ్చిన మొదటి రోజున యూనిఫామ్ వేసుకొని వచ్చి స్మార్ట్గా సెల్యూట్ చేసిన వివేక్ కనిపించాడు. దుఃఖం పొంగుకొచ్చింది. అలా ఎంతసేపు రోధిస్తూ ఉండిపోయిందో తెలీదు. బయట నుంచి విపుల్ విజితల ఏడుపు వినిపించింది. వాల్మీకి విహారీ తలుపు కొడుతున్నారు. శోకదేవతలా ఉన్న తలుపు తీసిన వసును చూసి ఇద్దరూ బోరుమన్నారు. తమను తాము నిలవరించుకున్నారు. బబ్లీలను వసుకు అందించాడు విహారీ. నీకు నేను సపోర్టుగా ఉంటాను అన్నట్టు అక్కపక్కన నిలబడ్డాడు. తమ్ముడి భుజం ఆసరాగా చేసుకొని నిలబడ్డది వసుధ. కాలం ఎవరికోసమూ ఆగదు. ఎవరి సుఖదుఖాలతో దానికి పని లేదు. అలా సాగిపోతూనే ఉంటుంది. ఎంత తమ్ముడు ఆదరంగా చూసుకుంటున్నా ఎంతకాలమని వాడి మీద ఆధారపడాలి? ఓ రోజు వాడికి పెళ్ళవుతుంది. వాడి కుటుంబంను అమ్మా నాన్నలను వాడు చూసుకోవాలి. ప్రస్తుతం అంటే పెళ్లి కాలేదు కాబట్టి క్వార్టర్ దొరకదు. బయట ఇల్లు తీసుకోవాలి. అన్ని సమస్యలే. తనను తాను నిలవరించుకొని హైదరాబాద్ వచ్చేసింది వసుధ. కాలేజీలో లెక్చరర్గా చేరి అమ్మా నాన్నలను దగ్గర పెట్టుకుంది. వాల్మీకిది షార్ట్ సర్వీస్ కమిషన్ కావటం వలన యుద్ధం కాగానే మిలిటరీ నుంచి రిటైర్ అయి హైదరాబాద్ వచ్చి వేరే ఉద్యోగంలో చేరాడు. ఇక ఇంటి పట్టునే ఉంటున్నావు కదా, పెళ్లి చేసుకోమని సంబంధాలను తేసాగారు తల్లిదండ్రులు. ఎన్ని సంబంధాలు వచ్చినా తన మనసులో ఉన్న అమ్మాయిలా ఎవరూ కనిపించలేదు. అందుకని పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం వాల్మీకి వసుధను చూసేందుకు వసుధ ఇంటికి వచ్చేవాడు. కాసేపు వసుధతో కబుర్లు చెప్పి వంట్లో బాగాలేని విశ్వేశ్వరయ్యతో కాసేపు మాట్లాడి గడిపి పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. వసుధ ఒంటరిగా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవటము, యుద్ధ సమయంలో క్యాంపులో చూపిన చొరవ, పెద్దలకు గౌరవం ఇచ్చి ఓపికగా వారికి సేవ చేయటం చూసిన వాల్మీకి వసుధను వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. తనకున్న తల్లిదండ్రుల బాధ్యతకు వసుధ తోడ్పాటు దొరుకుతుందని నమ్మకం కలిగింది. తను వెతికే అమ్మాయి వసుధలా ఉండాలనుకుంటున్నాడు కాబట్టే ఇప్పటి వరకు ఎవరూ నచ్చలేదు అనుకున్నాడు. ఓ రోజు సమయం చూసి వసుధతో తన కోరికను తెలిపాడు. ఒక్కసారి చుర్రుమన్నట్టు చూసింది వసుధ. నన్ను ఉద్ధరిద్దామనుకుంటున్నారా? నాకు ఎవరి అవసరం లేదు విసురుగా అంది. కాదు వసు, నిన్ను ఉద్ధరించటం కాదు. నీ ఓపిక, నీ తెలివితేటలు నాకు నచ్చాయి. నువ్వు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవటం నచ్చింది. నీకు పెద్దల పట్ల ఉన్న గౌరవం నచ్చింది అన్నాడు అనునయంగా వాల్మీకి. అంటే ముందు నుంచి మీకు ఈ ఐడియా ఉందా? కొద్దిగా కోపంగా అడిగింది. అయ్యో లేదు, ముందు నుంచి నువ్వు నాకు స్నేహితుడి భార్యవే, నేను నీ స్నేహితుడిని. నీకు తెలుసు కదా, మా నాన్నకు పక్షవాతం, ఆయనను చూసుకోవాలి. మా వదిన విసురులు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మా అన్నయ్య పట్టించుకోడు. నేను వాళ్లను నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను. నీకు పెద్దల పట్ల ఉన్న గౌరవం, మీ నాన్నగారికి నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే
మా అమ్మా నాన్నలను కూడా నాతో పాటు చూసుకోగలవన్న ధైర్యం కలుగుతుంది. నన్ను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న అడుగుతున్నారు. కొంతమంది అమ్మాయిలను చూశారు. ఎవరూ నాకు కావలసినట్టుగా అనిపించలేదు. ఎవరో తెలియని వాళ్ళని చేసుకోవటం కన్నా తెలిసిన దానివి, నా అభిరుచికి నా మనసుకు నచ్చిన దానివి అని నిన్ను ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు ఆలోచించుకో. మీ పెద్దవాళ్లను విహారిని అడుగు. తొందరేమీ లేదు, బలవంతమూ లేదు. నేను ఎప్పటికీ నీ స్నేహితుడినే. టేక్ యువర్ ఓన్ టైం అనునయంగా అన్నాడు. నేను వివేక్ను మర్చిపోలేను, రోజూ తలుచుకుంటాను అంది వసుధ. ఎవరు మర్చిపోమన్నారు? నీతో పాటు నేను తలుచుకుంటాను అన్నాడు వాల్మీకి. నాకింక పిల్లలు పుట్టరు అంది వసుధ. పర్వాలేదు, బబ్లు బబ్లీనే నా పిల్లలు, నువ్వే ఆలోచించుకో. నా తరఫు నుంచి అంతా ఓకేనే నవ్వుతూ అన్నాడు వాల్మీకి. అంతటితోటి ఊరుకోలేదు. విహారికి, విశ్వేశ్వరయ్య గారు, విశాలి గారులకు కూడా తన నిర్ణయం చెప్పాడు. అందరికన్నా ముందు విఘ్నేశ్వరమ్మ గారు మనవరాలిని ఒప్పుకోమని ఒత్తిడి చేసింది. అందరి బలవంతంతో కొంత, ఎదిగే పిల్లలకు తండ్రి అవసరము ఉందని కూడాను కొంత ఇష్టంతోనూ పెళ్లికి ఒప్పుకుంది వసుధ. ఆ తర్వాత వాల్మీకిని పెళ్లి చేసుకున్నందుకు ఏ రోజూ చింతించలేదు. పిల్లలకు వాల్మీకి అసలు తండ్రి కాడని ఎప్పుడూ ఊహలోకి కూడా రానియలేదు వాల్మీకి. వసుధను, పిల్లలను అంత ప్రేమగా చూసుకున్నాడు. ముగించింది వసుధ. అంటే ఇది నీ కథ? విస్మయంగా అడిగింది లలిత. అవును, 70లలోనే నా పెళ్లి జరిగింది. పూర్తిగా సంప్రదాయమైన కుటుంబమైన మా వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు 21వ శతాబ్దంలో నువ్వు అభ్యంతరం పెడుతున్నావు. ఇద్దరికీ ఇష్టమైతే, సమస్యలేమీ లేకపోతే ఒప్పుకోవచ్చు, ఆలోచించుకో అంది వసుధ. ఒక సంగతి అడగవచ్చా? మొహమాటంగా అడిగింది లలిత. నీ అనుమానం ఏంటో అడుగు అంది వసుధ. మీ పిల్లలకు తెలుసా అడిగింది లలిత. తెలుసు, కొంచెం వాళ్లకు జ్ఞానం వచ్చాక ఓ రోజు ఇద్దరిని కూర్చోపెట్టుకొని అన్ని సంగతులు చెప్పాడు వాల్మీకి. వివేక్ గురించి కూడా చెప్పాడు. ఇద్దరికీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన తండ్రి వివేక్ అంటే చాలా ఆరాధన, గౌరవం. చిన్నప్పుడే తమను అక్కున చేర్చుకొని తండ్రి లేని లోటు తెలియకుండా గారాబంగా పెంచిన డాడీ వాల్మీకి అంటే అభిమానం. వివేక్ వర్ధంతి రోజున అందరం కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తాము. ఆ రోజు పూర్తిగా వివేక్ గురించే మాట్లాడుకుంటూ వివేక్ తలపుల్లోనే ఉంటాము అని చెప్పింది వసుధ. ఇంకా తండ్రులిద్దరి ఆదర్శంతో విపుల్ కూడా ఫైటర్ పైలట్గా చేరాడు. ఈ మధ్య కొద్ది సంవత్సరాలుగా మిలిటరీ కొన్ని విభాగాలలో అమ్మాయిలను కూడా తీసుకుంటున్నారు కదా, విజిత కూడా ఈఎంఈ విభాగంలో చేరింది అని కొనసాగించింది. ఇద్దరూ కొద్దిసేపు ఆలోచనలో ఉండిపోయినారు. చిన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి. అంతటా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. ఆలోచనలో నుంచి తేరుకొని కృతనిశ్చయంతో లేచింది లలిత. మా అబ్బాయితో మాట్లాడి అసలు వాడి ఆలోచన ఏమిటో, ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడో వివరంగా తెలుసుకొని వాడిది సదభిప్రాయమైతే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంది లలిత. శుభం అంటూ లలిత చేతి మీద చిన్నగా తట్టుతూ లేచింది వసుధ. ఈ మిస్టర్ అండ్ మిసెస్ డింపూపాని కథలో మా ఏమండి గారివి, నావి కొన్ని ఆర్మీ అనుభవాలు ఉన్నాయి. ఇది మార్చ్ 2019 సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. రాత్రి టైం 11 అయింది. హాల్లో టీవీ నుంచి మాటలు వినిపిస్తున్నాయి. చదువుతున్న నవలను మూసి హాల్లోకి వచ్చాను. ఏమండి వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ నుంచి విడుదల అవుతున్న క్లిప్స్ను దీక్షగా చూస్తున్నారు. పక్కనే కూర్చుంటూ వచ్చేశాడుగా, ఇంకెంతసేపు చూస్తారు, 11 అయింది, పడుకోండి అన్నాను. నా మాట పట్టించుకోకుండా లక్కీ గై అన్నారు. ఎవరు? అభినందన? ఎందుకలా అనుకుంటున్నారు అని అడిగాను. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. సెల్ ఫోన్, జీపీఎస్ మొదలైన మోడర్న్ టెక్నాలజీతో క్షణాల మీద ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటనే మన వాళ్ళు స్పందించగలిగారు. పాకిస్తాన్ ముందు బుకాయించిన రుజువులు చూపించగలిగాము. దానితో మన దేశమే కాదు, ప్రపంచమంతా బాసటగా నిలిచింది. ఆ ఒత్తిడితో విడుదల చేయక తప్పలేదు. 3 రోజులు బందీగా ఉన్నా క్షేమంగా వచ్చేశాడు. అదే మా రోజులలో పొరపాటున సరిహద్దు దాటితే అంతే.
అసలు మేము ఎక్కడున్నామో తెలిసేందుకు కూడా అవకాశం లేదు. వార్కు వెళ్ళినా, ఎక్సర్సైజులకు వెళ్ళినా మేము తిరిగి వచ్చే వరకు మా గురించి కుటుంబాలకు తెలిపే అవకాశమే లేకుండింది అన్నారు. అవును, ముఖ్యంగా బార్మీర్ ఎడారిలోకి ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు 2 నెలలు మీరు తిరిగి వచ్చేదాకా ఏ విషయమూ తెలియక ఎంత టెన్షన్గా ఉండేదో. అప్పుడు కనీసం ఉత్తరం రాసి పోస్ట్ చేసే వీలు కూడా లేదు. మీరు తిరిగి వచ్చాక నల్లగా కప్పు పడిపోయి అట్టలు కట్టిన మిమ్మల్ని చూస్తే అమ్మయ్య క్షేమంగా తిరిగి వచ్చారన్న సంతోషంతో పాటు ఎంత ఏడుపొచ్చేదో. ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తుంది అంటే గుండె గుబగుబలాడిపోయేది. మీరు వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా భయంగానే ఉండేది అని అన్నాను. ఆ రోజులలో సెల్ ఫోన్ లేదు. సెక్యూరిటీ ఏరియా నుంచి ల్యాండ్ కమ్యూనికేషన్ కూడా ఉండకపోయేది. వైర్లెస్ కమ్యూనికేషన్ మాత్రమే ఉండేది. కనుక ఆఫీసర్లకు ఇళ్లకు ఫోన్ చేయడానికి వీలుండకపోయేది. అసలు ఆ రోజులలో సరిహద్దులన్ని చోట్ల ఫెన్సింగ్ కూడా ఉండేది కాదు. మేము వెళ్ళిన చోట ఒకవైపు వెళ్ళపోయి ఇంకోవైపు వెళ్ళామంటే దారి తప్పిపోయేవాళ్ళం. అలా దారి తప్పి సరిహద్దు దాటిన వాళ్ళు ఎంతమందో. ఆ ఎడారిలో చీకట్లో దారి తెలియక మెస్లో డిన్నర్ చేశాక కొంచెం దూరంలో ఉన్న మా టెంటుకు వెళ్లాల్సిన దారి నుంచి కొంచెం పక్కకు తిరిగిన దారి తప్పే ప్రమాదం ఉండేది. బయట అంతా లైట్ అవుట్. అందుకే వెళ్తురుండగానే అందరం భోజనం కానిచ్చేసి టెంట్స్లకు వెళ్ళిపోయేవాళ్ళం. రాత్రిళ్ళు దీపాలు కూడా వెలిగించేవాళ్ళం కాదు. తప్పనిసరి లాంతరు వెలిగించాల్సి వస్తే దానికి 3 పక్కలా కాగితం అంటించి వెలిగించేవాళ్ళం. టిన్డ్ ఫుడ్ ఆలు రోజు అవే ఎక్కువగా భోజనంలో ఉండేవి. ఫ్రెష్ ఐటమ్స్ చాలా తక్కువగా సప్లై అయ్యేవి అని బార్మీల్లోని అనుభవాలు గుర్తు చేసుకున్నారు ఏమండి. అందుకే ఇప్పటికీ ఆలు అంటే ఇష్టముండదు మీకు అని నవ్వుతుంటే జ్ఞాపకాల దొంతరలో దర్లుకుంటూ నా మనసు 60ల దశకంలోకి వెళ్ళింది. అప్పట్లో మేము భుజ్లో ఉండేవాళ్ళం. భుజ్ గుజరాత్లోని పాకిస్తాన్ వైపు ఉన్న టౌన్. భుజ్ సమీపంలో సముద్రం నీళ్లు లో ఏరియాకు వచ్చి నిల్వ ఉంటాయి. మధ్యలో కొన్ని చోట్ల ఎత్తు ప్రదేశాలున్న లంక లాంటి ప్రదేశాలు ఉంటాయి. ఎండాకాలంలో అక్కడ భూమి గట్టిపడుతుంది. సముద్రం నీరు ఉన్న ప్రదేశము ఫ్లాట్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ సమయంలో భుజ్కు లంకలకు వెహికల్స్ వెళ్తుంటాయి. భుజ్లో ఆర్మీ యూనిట్లు ఉండేవి. ఆర్మీ ఫ్యామిలీస్ కూడా ఉండేవి. సముద్రపు ల్యాండ్లో కావడా అనే లంక లాంటి ప్రదేశంలో ఆర్మీ గస్తీ యూనిట్లు ఉండేవి. ఒకసారి కావడాలో ఉన్న యూనిట్లో ఒక ఫంక్షన్ జరిగింది. భుజ్లో ఉన్న ఆఫీసర్స్ని పిలిచారు. కావడా ఫార్వర్డ్ ఏరియా కాబట్టి మేము రాకూడదన్నారు. సరే మరి, రూల్ అంటే రూలే కదా, అందులోనూ మిలిటరీ రూల్. మా పక్క క్వార్టర్లోనే కెప్టెన్ దీక్షిత్, అతని భార్య ఉండేవాళ్ళు. ఆయన భార్య వేద, నేను దాదాపు ఒకే వయసు వాళ్ళం కావటంతో మాకు స్నేహం బాగానే కలిసింది. వాళ్ళు అక్కడే డిన్నర్ కూడా చేసి వస్తారు కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, ఇక్కడ డిన్నర్ కలిసి చేద్దాము అంది వేద. మా ఏమండీలు అట్లా వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరింట్లో డిన్నర్ చేసి వీలైతే వాళ్ళు వచ్చేదాకా ఉండటం మాకు అలవాటే. ఒక్కళ్ళమే ఉంటే బెంగగా భయంగా కూడా ఉంటుంది. మా ఏమండి వాళ్ళు వెళ్ళాక తీరికగా ఇల్లు సర్దుకొని అంతకుముందే చేసి ఉంచిన డబల్ కా మీఠా తీసుకొని వేద దగ్గరికి వెళ్ళాను. ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను. రా అంది వేద. నేను తెచ్చిన డబల్ కా మీఠా చూసి, వావ్ తుమారి హైదరాబాదీ స్పెషల్, మై తోడా చెక్ దూం క్యా అని కొద్దిగా చెంచాతో నోట్లో వేసుకొని వావ్ వావ్ అంది. డిన్నర్కు ఏం చెయ్యను అని అడిగింది. నీ ఇష్టం, ఏదైనా చెయ్యి సరే అన్నాను. అయితే ముందు సూప్ తాగుదాం, వేడివేడి సూప్ తాగితే బాగుంటుంది, మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేస్తాను అని కూరగాయలు టమాటో పూరి టిన్ తీసింది. వేద టిన్ మూత తీస్తుంటే నేను కూరగాయలు కొన్ని తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ, మనం ఇక్కడ వేడి సూప్ తాగుతుంటే వాళ్ళు అక్కడ విస్కీ తీసుకుంటూ ఉంటారు అన్నాను నవ్వుతూ.
మొహం లేదు, మా ఏమండి డ్రింక్ తీసుకోరు, నాకు తాగేవాళ్ళు ఇష్టం లేదని ముందే చెప్పాను అంది. ఎందుకో తాగేవాళ్ళు అన్నమాట నాకు చివుక్కుమనిపించి, లేదు వేద, ఊళ్ళల్లోలా ఇక్కడ అట్లా తాగి గోల చేయరు, లిమిటెడ్గా తీసుకుంటారు. నువ్వు ఏ పార్టీలోనైనా ఎవరైనా తాగి గోల చేయటం చూసావా? లేదు కదా అన్నాను. అయినా సరే నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పింది. పోనీలే, ఎవరిష్టం వాళ్ళది, దానికోసం వాదనలెందుకు అనుకున్నాను. సూప్ తయారు కాగానే డిన్నర్కు రాజ్మా జీరా రైస్ చెయ్యనా అంది. ఓకే అన్నాను నవ్వుతూ. వేడి వేడి మిక్స్డ్ వెజిటబుల్ సూప్, రాజ్మా, జీరా రైస్, డబల్ కా మీఠాతో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించాక సమయం చూస్తే 9:30 అయింది. మన వాళ్ళు ఇంకో గంట కానీ రారు. నువ్వైనా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? పప్పులు ఆడుకుందామా? కార్డ్స్ డ్రాలో నుంచి తీస్తూ అంది వేద. ఇద్దరము కార్డ్స్లో మునిగిపోయాము. ఎక్కడి నుంచో కుక్క అరుపులు వినిపించి, గ్రామసింహం ఎందుకో అరుస్తోంది అనుకుంటూ రెస్ట్ వాచ్లో టైం చూశాను. 12. బాబోయ్, ఏమిటి ఇంతసేపు కార్డ్స్లో మునిగిపోయాము? అవును, ఏమండి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని వేద వైపు చూశాను. తను కూడా నా వైపు చూస్తూ, అర్ధరాత్రి అయింది, ఇంకా రాలేదేంటి? ఎప్పుడూ ఇంతసేపు వెళ్ళలేదు అంది. ఇద్దరము బయట వరండాలోకి వచ్చి చూశాము. అంతటా నిశ్శబ్దం, ఎక్కడా అలికిడి లేదు. ఇద్దరము మొహామొహాలు భయం భయంగా చూసుకున్నాము. ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన, వెళ్ళింది ఫార్వర్డ్ ఏరియాకు, ఏమైనా కాలేదు కదా, ఎట్లా తెలుస్తుంది, ఏమి చేయాలి? కాసేపు మౌనంగా ఉన్నాము. బయట నిల్చోలేక లోపలికి వెళ్ళాము. వేద నా చేయి పట్టుకొని ఏం చేద్దాం అంది. ఏమో, నాకు మట్టుకు ఏం తెలుసు, జవాబు ఇవ్వలేదు. కాసేపు ఆగి, వీళ్ళు క్షేమమే అంటావా అంది. అబ్బా ఉండు తల్లి, అసలే నాకు పిచ్చి టెన్షన్గా ఉంది. ముందే చిన్న చిన్న వాటికే టెన్షన్ పడిపోతుంటాను. ఇప్పుడు బుర్ర కూడా పనిచేయటం లేదు. ఇంకా నువ్వు టెన్షన్ పెట్టకు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చిన్నగా వస్తారులే అన్నాను కాస్త తమాయించుకొని. చిన్నగా కాలం కరిగిపోతుంది. లోపలికి బయటకు గాబరాగా తిరుగుతున్నాము. ఏమి చేయాలో ఏమనుకోవాలో తోచటం లేదు. వేద ఏడుపు మొదలుపెట్టింది. చెప్పలేని ఊహించలేని పరిస్థితి. 1 గంట, 2, 4 సమయం భారంగా జరుగుతోంది. వేద ఏడ్చి ఏడ్చి సోఫాలో సొమ్మసిల్లిపోయింది. నేను ఆలోచించే ఓపిక లేక ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ హనుమాన్ చాలీసా, అమ్మవారి స్తోత్రాలు భయంతో మర్చిపోయినా అట్లాగే నట్టుకుంటూ చదువుకుంటూ గుర్తొచ్చిన ముడుపులు కట్టుకుంటూ సోఫాలో నిస్త్రాణంగా తలవాల్చి కూర్చున్నాను. చూస్తుండగానే తెల్లవారిపోయింది. ఇక టైం చూసేందుకు కూడా భయపడిపోయాము. బిక్కుబిక్కుమంటూ ఎంతసేపు గడిచిందో తెలీదు. ఏదో వెహికల్ వచ్చిన శబ్దం వచ్చినట్లయి ఇద్దరము ఒక్క పరుగున బయటకు వచ్చాం. బయట వెహికల్ ఆగి ఉంది. కానీ వీళ్ళు వెళ్ళిన జొంగా కాదు, ఇంకో వెహికల్. ఏమైంది, ఈ వెహికల్ ఎక్కడిది అని ఒక్కసారి గుండె జారిపోయింది. అందులో నుంచి ముందుగా దిగిన ఏమండిని చూసి ఒక్క పరుగున ఆయన దగ్గరకు వెళ్ళాను. వెనుకనే కెప్టెన్ దీక్షిత్, మిగిలిన వాళ్ళు ఒకరొకరుగా దిగారు. వేద కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దీక్షిత్ను హత్తుకుపోయింది. అప్పటిదాకా ఆపుకున్న నా దుఃఖం జలజలా కన్నీళ్లుగా బయటకు వచ్చేసింది. మా ఇద్దరి దుఃఖం చూసి ఇంకో ఆఫీసర్ కెప్టెన్ బెనర్జీ, మీరు చాలా భయపడ్డట్టున్నారు, ఏమీ కాలేదు భావి, రాత్రి సడన్గా పెద్ద వాన వచ్చింది, సముద్రం నీళ్లున్న ప్రదేశం మెత్తపడింది, తెల్లవారి వాన ఆగాక ఆ బురదలో రాగలిగిన ఈ వెహికల్ తీసుకొని వచ్చాము అన్నాడు. అది వినగానే గబుక్కన వేద దీక్షిత్ తట్టు పట్టుకొని గుంజి, కావడాలో పార్టీ ఇచ్చారు, బాగానే ఉంది, అందులో డ్రింక్ తీసుకుని నాన్ వెజ్ తిని డాన్స్ చేసి వచ్చి ఆఫీసర్స్ వెళ్ళారు, అది బాగానే ఉంది, మీరు వెజిటేరియన్, డ్రింక్ తీసుకోరు, మీరు తీసుకునేది నింబు పానీ, మీకు ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు అసలే భయం,
మీరు వెళ్లకుండా ఉంటే నా బీపీ పెరిగేది కాదు, నా టెన్షన్ పెరిగేది కాదు. ఇక ముందు మీకు పార్టీకి వెళ్ళాలని ఉంటే చెప్పండి, ఇంట్లోనే ఒక బాటిల్ నిండా నింబూ పానీ తయారు చేస్తాను. మీ ఇష్టం వచ్చినంత తాగండి, కానీ రిస్క్ ఉన్న ప్రదేశానికి వెళ్ళకండి అంది ఏడుస్తూ. ఊహించని ఈ పరిణామానికి అందరము బిత్తరపోయాం. ఒక్క క్షణం తర్వాత, ఇక ముందు పార్టీలకు వెళ్ళను, నువ్విచ్చే నింబూ పానీనే తాగుతాను, కానీ ఒక్క బాటిల్ వద్దు, ఒక గ్లాస్ చాలులే అన్న దీక్షిత్ బిక్కమొహం చూడగానే అందరూ అప్రయత్నంగా బిగ్గరగా నవ్వేశారు. ఆ నవ్వులతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన వేద సిగ్గుపడి ఇంట్లోకి పరిగెత్తింది. అప్పటి నుంచి అందరూ వాళ్లను మిస్టర్ అండ్ మిస్సెస్ నింబూ పానీ అని పిలిచి ఏడిపించేవారు. టీవీలో నుంచి పెద్దగా శబ్దం వచ్చేసరికి జ్ఞాపకాల జావళిలో నుంచి బయటపడ్డాను. కానీ వేద వాళ్ళని తలుచుకొని నవ్వుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? ఈ వార్తలో నవ్వేదేముంది అన్నారు ఏమండి. ఇందులో ఏమీ లేదు, మిస్టర్ అండ్ మిస్సెస్ నింబూ పానీ గుర్తొచ్చారు అన్నాను. ఆ సంఘటన గుర్తు చేసుకొని ఏమండి కూడా నవ్వారు. మీరు అన్నది నిజమే, ఇప్పటి వాళ్ళు అదృష్టవంతులు, వెంటనే సహాయం అందుతుంది. కానీ అప్పట్లో మీరు బార్డర్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎంత భయం వేసేదో, రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు, మిమ్మల్ని చూసేదాకా మనసులో మనసు ఉండేది కాదు అని చెప్తుంటే ఒక్కసారిగా ఆ కాలరాత్రులు గుర్తొచ్చి ఒళ్ళు జల్దరించింది. ఒక చిన్న సంఘటన, ఎక్సర్సైజులకు వెళ్ళిన 2 నెలలు మాకు ఏ సంగతి తెలియకపోవటమే అంత బాధ కలిగింది. సరిహద్దుకు సమీపంలో ఉన్న సామాన్య ప్రజలు ప్రతిరోజు టెర్రరిస్ట్ అటాక్స్, మిలిటరీ బాంబులు, విమాన దాడులతో నిరంతరం భయపడుతూ ఎట్లా ఉంటున్నారో. వారి మనోధైర్యమే మనకు స్ఫూర్తి. వారికి జోహార్. శత్రువుల సైన్యానికి చిక్కిన వీర సిపాయిలు సంవత్సరాల తరబడి విడుదలకు నోచుకోక జైళ్లలో రోజుకొక గండంగా ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. వారి సేవలు మరపురానివి. కానీ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్న వారి కుటుంబాల గురించి తలుచుకోగానే బాధ కలిగింది. 48 సంవత్సరాల క్రితం భర్త యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడని మాత్రమే తెలుసు. కానీ ఎట్లా ఉన్నాడో తెలీదు. ఎప్పుడు విడుదల చేస్తారో, అసలు చేస్తారో లేదో కూడా తెలియని ఓ వీర జవాన్ పత్ని మనవడి చేయి పట్టుకొని, మీ తాతయ్య వస్తాడు, నిన్ను చూస్తాడు అంటూ 2వ చెయ్యి కళ్ళకు అడ్డంగా పెట్టుకొని ఊరి శివార్లలో భర్త కోసం ఎదురు చూస్తున్న స్త్రీ రూపం కళ్ళ ముందు మెదిలి మనసు భారమైంది. వీరపత్ని, నీకు మా వందనాలమ్మా అనుకుంటూ ఉద్వేగంతో కంపిస్తున్న నా చేతిని ఏమండి చేతి మీద వేశాను. నా భావోద్రేకాన్ని అర్థం చేసుకున్న ఏమండి 2వ చేతితో నా చేతి మీద చిన్నగా తట్టారు. ఎందరో వీరుల త్యాగఫలం మనం ఈ వారంలో జరుపుకోబోతున్న స్వాతంత్ర దినోత్సవం. ఆ వీరుల వెనుక ఉన్న వారి కుటుంబాల త్యాగం కూడా మరవలేనిది. శత్రువుల బందీగా చిక్కిన తమ వారు ఎట్లా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియని దీనస్థితిలో వారున్నారు. అలా తన భర్త శత్రువుల చెర నుండి బయటపడి తన కోసం వస్తాడని వేచి చూస్తున్న ఓ స్త్రీమూర్తి కథే ఈరోజు మీకు వినిపించబోయే నేను రచించిన నీకే వేచేను కథ. ఈ కథ తరుణి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. మీ కథల సమయం ఛానల్లో రమ్య ఉద్దండి, వినిపించే కథలు ఛానల్లో వెంపటి కామేశ్వరరావు గారు వారి మధురమైన గళంతో వినిపించారు. వారికి ధన్యవాదాలు. రమ్య తన గళంలో వినిపించిన నా ఈ కథ ఈరోజు నా ఛానల్లో వినిపించేందుకు తన ఆడియోను నాకు ఇచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు. రమ్య వాయిస్లో ఎన్నో చక్కని కథలను నా కథలతో సహా తన ఛానల్లో మీ కథల సమయంలో మీరు కూడా వింటారని ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, వినగలరు. ఇక రమ్య వాయిస్లో నా కథ నీకే వేచేను విందాము రండి. హలో అండి, ఈరోజు మనం మాలా కుమార్ గారు రాసిన నీకై వేచాను అనే కథ విందాం.
చెట్టు కింద బస్ ఆపాడు డ్రైవర్. అందరితో పాటు అక్షిత కూడా దిగి చుట్టూ చూసింది. అది ఒక పల్లెటూరులో ఉంది. ఎదురుగా పాకలాంటి హోటల్ ఉంది. దిగిన వాళ్లంతా అక్కడికి వెళ్తున్నారు. తన పక్కన ఎవరో మాట్లాడినట్లుగా ఉంటే పక్కకు చూసింది. ఒక పెద్దావిడ బస్ ప్రతి కిటికీ దగ్గర ఆగి లోపలికి తొంగి చూస్తుంది. బస్ చుట్టూ తిరిగి చూసి ఏదో గొణుగుతుంటే ఏం కావాలండి అని అడిగింది అక్షిత. ఆవిడ అక్షితకు జవాబు ఇవ్వకుండా ఏదో గొణుగుతూ ఇంకా వెతుకుతుంది. మీ ఆయన ఈ రోజు కూడా రాలేదా? నవ్వుతూ ఓ పిల్లవాడు అడిగాడు. ఆమె ఏమీ జవాబు ఇవ్వకుండా చిన్నగా వెళ్ళిపోతుంది. ఆమెను చూస్తూ ఎవరీమే అని అడిగింది ఆ పిల్లవాడిని. ఓ పిచ్చిది, రోజు వచ్చి వాళ్ళ ఆయన కోసం బస్సులో ఎతికెళ్ళిపోతుంది అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆ పిల్లవాడిని అదిలిస్తూ, అమ్మని మీ ఆయన వస్తే నేను చెప్తానన్నాను కదా, ఎందుకొచ్చావు? ఇంటికి వెళ్ళు అన్నాడు ప్రయాణికులకు కాఫీ ఇస్తూ పాక హోటల్ ముందున్న కాఫీ బండి అతను ఆమెతో. ఎవరీమే అతన్ని అడిగింది అక్షిత కాఫీ తాగుతూ. అతను కాఫీ కలుపుతూ అక్షిత ప్రశ్న వినిపించుకోలేదు. పక్కన పిల్లల అరుపులు వినిపిస్తే అటు చూసింది అక్షిత. కొంతమంది పిల్లలు రాళ్లతో ఆమెను బెదిరిస్తూ నవ్వుతూ గోలగోలగా అరుస్తున్నారు. వాళ్ల నుంచి తప్పించుకుంటూ ఆమె కాలు మెలికపడి కింద పడిపోయింది. అక్షిత చప్పున వెళ్లి ఆమెను లేవదీసింది. అక్షితకు ఆమెను చూస్తే పిచ్చిదానిలా అనిపించలేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. ఆమెను లేవదీసి పట్టుకుంటూ, అమ్మా నీ పేరేంటి అని మెత్తగా అడిగింది. ఆమె జవాబు ఇవ్వకుండా అక్షితను పట్టించుకోకుండా ముందుకు నడిచి తూలి పడిపోబోయింది. అక్షిత ఆమెను పట్టుకుని నడిపిస్తూ, మీ ఇల్లెక్కడా అని అడిగింది. కాని ఆమె దానికి జవాబు ఇవ్వలేదు. అక్షిత ఆమెను చిన్నగా నడిపిస్తూ ఆమెను అనుసరించింది. ఆమె ఒక ఇంటి ముందుకు రాగానే ఒక పెద్దాయన వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ, అమ్మని నేను వస్తానన్నాను కదా, అట్లా వెళ్ళిపోయావేమిటి బుజ్జిగింపుగా అంటూ అమ్మని చెయ్యి పట్టుకొని లోపలికి నడిపిస్తూ అక్షిత వైపు ఎవరు అన్నట్లు చూశాడు. అక్షితకు ఏం చెప్పాలో తెలియలేదు. చిన్నగా మాటలు కూడగట్టుకుంటూ, నేను ఈ బస్లో దిగాను, అక్కడ ఈవిడ ఎవరికోసం వెతుకుతుంటే పిల్లలు ఏడిపించిపోయారు. తను పడిపోతే లేపి తీసుకొచ్చాను. ఈవిడ భర్త కోసం వెతుకుతున్నారు. ఎందుకో ఏం జరిగిందో తెలుసుకోవచ్చా అని అడిగింది. నువ్వు జర్నలిస్ట్వా అడిగాడు. కాదు, టూరిస్ట్ని జవాబిచ్చింది. ఓ క్షణం అక్షితను నిస్తంగా చూసి లోపలికి రా అని పిలిచాడు. అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది. గోడకు ఒక మిలిటరీ అతని ఫోటో ఉంది. ఆ ఫోటో వైపు చూస్తుంటే ఆ పెద్దాయన అక్షిత ఎదురుగా కూర్చుంటూ, చెప్పమ్మా ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు అక్షిత. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు పర్యాటక ప్రదేశాలకు వెళ్లటం నా హాబీ. అక్కడ చూడదగిన ప్రదేశాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా వెళ్తుంటాను. అలా అక్కడ బస్లలో రైళ్లలో పర్యటిస్తే అక్కడ వారి జీవన విధానం తెలుస్తుందని అక్కడంతా బస్లల్లోనే తిరుగుతుంటాను. అట్లాగే 2 రోజుల క్రితం కేరళలోని పర్యాటక ప్రదేశాలు చూద్దామని వచ్చాను. కొచ్చిన్లో విమానం దిగి అక్కడ చూడవలసినవి చూసి చుట్టుపక్కల గ్రామాలను చూద్దామని బస్లో వచ్చాను. ఇక్కడ బస్ స్టాప్ లో వీరు బస్లో భర్త కోసం వెతుకుతుంటే ఆసక్తిగా అనిపించి విషయం ఏమిటో తెలుసుకుందామని అడుగుతున్నాను. మీకు అభ్యంతరం అయితే వెళ్ళిపోతాను అంది. ఆయన చిన్నగా నిట్టూర్చి, నా పేరు రాజన్, తను మా అక్క అమ్మణ్ణి. మా బావగారు మిలిటరీలో పనిచేసేవారు. ఒకసారి సెలవులో ఊరొచ్చినప్పుడు పెద్దల నిర్ణయం ప్రకారం అక్కను పెళ్లి చేసుకున్నారు. సెలవులు అయిపోయాక అక్కడ క్వార్టర్ అలాట్ అయ్యాక అక్కను తీసుకెళ్తానని చెప్పి డ్యూటీలో చేరేందుకు వెళ్లారు. బావగారు వెళ్లిన కొద్ది రోజులకే తూర్పు పశ్చిమ పాకిస్తాన్ల యుద్ధంలో తూర్పు పాకిస్తాన్కు సహాయం చేసేందుకు మన ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో బావగారు యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. యుద్ధంలో విజయం సాధించి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ప్రకటించాక చూసుకుంటే కొంతమంది మన వాళ్లు పశ్చిమ పాకిస్తాన్ చేతిలో యుద్ధ ఖైదీలుగా చిక్కినట్లుగా తెలిసింది. ఇటువైపు మన వారికి యుద్ధ ఖైదీలుగా చిక్కిన వారిని, వారు బంధించిన మన సైనికులను మార్పిడి పద్ధతిలో కొంతమందిని మార్చుకున్నారు. కొంతమందిని వాళ్లు విడుదల చేయక అక్కడే కారాగారంలో బందీలుగా ఉంచారు. వాళ్లలో మా బావగారు కూడా ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళు విడుదల చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అక్క రోజు అలా బస్ స్టాప్ కు వెళ్లి చూస్తూ ఉంటుంది. ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ బావగారు మాత్రం రాలేదు. కానీ అప్పుడప్పుడు జర్నలిస్టులు అక్కని ఇంటర్వ్యూ చేస్తామని వస్తారు.
దానివల్ల మాకు జరిగేదేమీ లేదని ఈ మధ్య ఒప్పుకోవటం లేదు. పైగా వాళ్ళ ప్రశ్నలతో అక్క బాగా డిస్టర్బ్ అవుతుంది. అందుకే నువ్వు జర్నలిస్ట్ వా అని అడిగాను అన్నాడు. అక్షిత తన వెనుక తలుపుకు ఆనుకొని నిల్చున్న ఆమెను చూస్తుంటే ఈ మధ్య తను చదివిన ద మిస్టరీ ఆఫ్ ఇండియాస్ మిస్సింగ్ 54 సోల్జర్స్ గుర్తొచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ మిస్ డోరియా ఈ సైనికుల గురించి తెలుసుకోవాలని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను, సైనికుల బంధువులను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి పరిశోధించింది. కానీ వారి గురించి ఏమీ తెలియలేదు. 1965 యుద్ధంలో పట్టుబడిన వారు బహుశా మరణించుండవచ్చు. 1971లో పట్టుబడిన వారిలో కొంతమందిని విడుదల చేశారు. ఇరుపక్షాల ప్రభుత్వాల వారు సంధి చేసుకుని మార్పిడి పద్ధతిలో విడుదల చేశారు. దగ్గర 600 మందిని విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు. అయినా ఇంకా కొంతమంది ఉన్నారని భావిస్తున్నారు. ఆ సైనికుల భార్యలు, బంధువులు కొంతమంది 2 గ్రూపులుగా వారి వారి ఫోటోలు పట్టుకుని వెళ్లి పాకిస్తాన్ జైలులో వెతికారు. కానీ ఎవరూ కనిపించలేదు. అయినా తమ వారు అక్కడ జైల్లోనే ఉన్నారని తన నమ్మకాన్ని గట్టిగా చెప్తున్నారు. మరైతే ఆ 54 మంది సైనికులు ఏమైనట్లు? అంతేనా? ఇంకా లెక్క తెలియని వారు ఉన్నారా అంటే సమాధానం లేదు. వారు జైల్లోనే ఉన్నారా? అసలు వారు బ్రతుకున్నారా లేదా అన్నది తెలియలేదు. ఆలోచనల నుంచి బయటకు వస్తూ ఈ మధ్య కొంతమంది ఈ సైనికుల భార్యలు, బంధువులు పాకిస్తాన్ వెళ్లి వారి పర్మిషన్తో జైల్లో వెతికారు కదా, మరి మీరు వెళ్లి చూడలేదా? రాజన్ను అడిగింది. దానివల్ల ఏమైనా లాభం జరిగిందా? వారికి వారు కనిపించారా? తిరిగి ప్రశ్నించాడు రాజన్. నిజమే, అలా వెళ్లిన వాళ్లకు అక్కడ మన వాళ్ళెవరూ కనిపించలేదు. నిట్టూరుస్తూ మీ కుటుంబము అంటూ ఆర్దోక్తిలో ఆపేసింది. నా భార్య చనిపోయింది. మా అబ్బాయి కోడలు పొలంకి వెళ్లారు. వాళ్ళ పిల్లలిద్దరూ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మా అక్కకు పిల్లలు లేరు చెప్పాడు. తను వెనుక తలుపును ఆనుకొని నిలబడి తమ సంభాషణ వింటున్న అమ్మని వైపు చూసింది. ఎప్పటికైనా తన భర్త శత్రువుల చెర నుంచి విడుదలై తన కోసం తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆమెను చూడగానే గుండె పిండేసినట్లయింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే లేచి వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. రాజన్ దగ్గర సెలవు తీసుకుని బయటకు వస్తూ డోరియా అన్నట్లుగా ఈమె భర్త బతికున్నాడా? ఈమె నిరీక్షణ ఫలిస్తుందా? ఏమో, కాలమే జవాబు చెప్పాలి. భారమైన మనసుతో వారి వద్ద సెలవు తీసుకుంది. ఇదండి మీకై వేచాను కథ. మాలా కుమార్ గారు రాసిన ఈ కథ కాదు, ఇది నిజంగా జరిగింది. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులే కాదు, దేశం కోసం పక్క దేశాలలో బంధింపబడి నానా బాధలు అనుభవిస్తున్న సైనికులందరికీ, వారి కుటుంబ సభ్యులకి నా పాదాభివందనాలు. అమ్మల ఒక రోగికి పసిపాపకు చేసినట్లుగా సేవ చేసే నర్స్ అంటే చాలామందికి చులకన భావన. అలా సేవ చేయాలనే పవిత్రమైన భావనతో నర్సుగా చేరిన ఒక అమాయకపు అమ్మాయి ఒక మాయగాని వలపు వలలో నుంచి ఎలా బయటపడిందో తెలిపేదే ఈ కథ అమూల్య. ఈ కథ తరుణి అంతర్జాల మహిళా పత్రికలో ప్రచురించబడినది. పదండి అమూల్య కథ ఏమిటో విందాం. అమూల్య రాణి పిలుపుతో చేతిలోని మందుల ట్రేను బల్ల మీద పెడుతూ ఏమిటన్నట్లు చూసింది అమూల్య. నీ పేషెంట్ నిన్ను కలవరిస్తున్నాడు, నువ్వే కావాలట నవ్వుతూ చెప్పింది రాణి. 4 రోజుల క్రితం యాక్సిడెంట్ అయిందని వంటి నిండా దెబ్బలతో రక్తం కారుతుండగా శరత్ను తీసుకొచ్చారు. శరత్ రాత్రి స్నేహితులతో కారులో వస్తూ యాక్సిడెంట్ చేశాడు. అదృష్టవశాత్తు వెనక ఉన్న స్నేహితులకు దెబ్బలు ఎక్కువగా తగలకపోవటంతో శరత్ను ముందు కూర్చున్న ఇంకో స్నేహితుని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. యాక్సిడెంట్ కాబట్టి కేసు అవుతుందేమోనని, పైగా దెబ్బలు కూడా ప్రమాదకరమైనవి కాదు కాబట్టి తండ్రి శరత్ను అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అమూల్య సేవలతో చాలా వరకు కోలుకున్నాడు శరత్. అక్కడకు వచ్చిన అమూల్యం చూసి, ఎక్కడికి వెళ్ళావు, నాకు డ్రెస్సింగ్ చేయవా అడిగాడు శరత్. నీకు మేల్ నర్స్ డ్రెస్సింగ్ చేసి వెళ్ళాడు కదా, ఈరోజు కూడా వేరే నర్స్ రాలేదు. నేను ఇంకో పేషెంట్ని చూసుకోవాలి. మీరు ఇలా చిన్నపిల్లల మారాం చేయకూడదు. మిమ్మల్ని ఈరోజు డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తానన్నారు. నర్సింగ్ అసిస్టెంట్ మీ ఇంటికి వచ్చి డ్రెస్సింగ్ చేస్తాడు.
జాగ్రత్తగా మందులు వేసుకుంటే తొందరగా కోలుకుంటారు. చిన్నగా మందలిస్తున్నట్టు అంది అమూల్య. ఓ, నన్ను ఇంటికి పంపించేస్తారా? నేను వెళ్ళను. వెళ్తే నువ్వు కనిపించవు అన్నాడు శరత్ అలుకగా. బాగుంది, నా కోసం ఉండిపోతారా? మీ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు నవ్వుతూ అంది. మరైతే నేను ఫోన్ చేస్తాను, వచ్చి కలుస్తాను, సరేనా? ఆశగా అడిగాడు. అమూల్య అన్న పిలుపు విని సరే అని వెళ్ళిపోయింది అమూల్య. పాపం అని కాస్త కరుణ చూపించి ప్రేమగా చూసుకుంటే ఇదో ఇలాగే అభిమానం పెంచుకుంటారు. కొందరేమో అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ పేషెంట్స్తో ఇదే ప్రాబ్లం అనుకుంది అమూల్య. శరత్ డిశ్చార్జ్ అయిన వారం రోజులకు ఆసుపత్రి గేట్ దగ్గర గులాబీ పువ్వు చేత పట్టుకొని కనిపించాడు. బయటకు వచ్చిన అమూల్యను చిరునవ్వుతో చూస్తూ గులాబీ అందించాడు. అమూల్య ఒక క్షణం తడబడి ఏమిటిది అంది. గులాబీ, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, ప్లీజ్ అక్కడ కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం కాఫీ షాప్ వైపు చూపిస్తూ రిక్వెస్టింగ్గా అన్నాడు. కాదనలేకపోయింది అమూల్య. ప్రతిరోజు తను బయటకు వచ్చే సమయానికి గులాబీతో చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యే శరత్ను చూడగానే అప్రయత్నంగా అమూల్య పెదవులు విచ్చుకునేవి. శరత్ చిరునవ్వుల బాణాలు విరిబాణాలై అమూల్యను కలవరపెడుతున్నాయి. కలవారి బిడ్డడు, అతని మీద ఆశపడకూడదని వివేకం హెచ్చరించేది. వయసు వలప ముందు వివేకం ఓడిపోయింది. శరత్తో బయటకు అడుగు వేసింది. ఆ అడుగు తప్పటడుగని తెలుసుకునేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. భరించలేని ఆవేదన, దుఃఖం, అవమానంతో తిరిగి బయట ప్రపంచంలోకి అడుగు వేసే ధైర్యం లేక దిక్కుతోచని స్థితిలో ఇంటికి వచ్చింది. కానీ లోపలికి వెళ్ళే ధైర్యం చెయ్యలేక వరండాలో కూర్చుండిపోయింది. బయటకు ఏదో పని మీద వచ్చిన సరస్వతమ్మ అమూల్యను చూసి ఆశ్చర్యపోయింది. అమూల్య స్థితిని అర్థం చేసుకుంది, కానీ ఏమీ మాట్లాడలేకపోతోంది. ఎవరక్కడా అంటూ బయటకు వచ్చాడు మోహన్ రావు. తలదించుకొని సన్నగా వణుకుతూ నిల్చున్న అమూల్యను, బొమ్మలా మౌనంగా ఉన్న భార్యను ఓ క్షణం పరికించి చూసి, బయట ఎందుకు భాగోతాం, లోపలికి అడవండి అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు బయటకు వచ్చింది ఏడ్పు అమూల్యకు. పెద్దమ్మ అని సరస్వతమ్మని కౌగలించుకొని బావురమంది. అమూల్యని పొదవి పట్టుకొని లోపలికి నడిపించింది సరస్వతమ్మ. తనను ఒక్క మాట కూడా అనకుండా తిరిగి ఆదరించిన పెద్దమ్మ పెద్దనాన్నలు దేవతలలా కనిపించారు. లోపల గదిలోనే కూర్చొని కుమిలిపోతూ కూర్చున్న అమూల్యకు అమూల్య అన్న పెద్దనాన్న పిలుపు వినిపించి బయటకు వచ్చింది. అక్కడ పెద్దనాన్న పెద్దమ్మతో పాటు గంభీరంగా ఉన్న ఒక ఆయన కూర్చొని ఉన్నారు. తన పేరు అమూల్య, నా భార్య చెల్లెలు కూతురు. 2 సంవత్సరాల క్రితం మా మరదలు తోడల్లుడు కరోనాతో పోయారు. అప్పుడు అమూల్యను మా దగ్గరకు తీసుకొచ్చాం. మొన్ననే ఇంటర్ పాస్ అయింది. అమూల్య చాలా సున్నిత మనస్కురాలు. తెలుగులో ఎంఏ చేసి తెలుగు లెక్చరర్గా చేద్దామనుకుంది. కానీ కరోనా సమయంలో నర్సులు డాక్టర్లు చేసిన సేవ చూసి తనకు నర్సు కావాలని కోరిక కలిగింది. కాలేజీలు తెరిచే వరకు తన ప్రవృత్తి కాని వృత్తిలో చేరే ముందు కొంచెం అనుభవం వస్తుందని, అసలు చేయగలదో లేదో తెలుస్తుందని నాకు తెలిసిన డాక్టర్ ఆసుపత్రిలో నర్సులకు సహాయం చేసేందుకు చేర్పించాను. అక్కడ చాలా శ్రద్ధగా పని నేర్చుకుంటోంది. పేషెంట్స్తో చాలా ఓర్పుగా ఉంటోందని ఆ డాక్టర్ మెచ్చుకుంటుంటే మర్చిపోయాము. ఇంతలో ఓ త్రాష్టుడు తగిలి దానిని ముంచిపోయాడు. మన పిల్లను నేను కాదంటే బజార్న పడుతుందని లోపలికి రానిచ్చాను. నీకు తెలుసు కదా, మేము మా అబ్బాయి దగ్గరకు యుఎస్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. పోనీ క్యాన్సిల్ చేసుకుందామనుకుంటే కోడలికి పురిటి రోజులు. మా వియ్యంకుడి ఆరోగ్య సమస్య మూలంగా వాళ్ళు వెళ్ళలేరు. మరి దీన్ని ఎక్కడ ఉంచి వెళ్ళాలో తెలియటం లేదు అన్నాడు. ఆయన అమూల్య వైపు చూశాడు. సన్నగా, సుకుమారంగా, అమాయకంగా ఉంది. తల వంచుకొని నిలబడింది. ఈ ఆడపిల్లలు ఎంత అమాయకులు,
ఎంత తొందరగా ఎదుటివాడి మాయమాటలు నమ్మి మోసపోతారు అనుకుంటూ నర్సుగా చేయాలని తనకి ఆసక్తి ఉందన్నావు కదా, నర్సింగ్ కోర్సులో చేర్పిద్దాం. అసలు నర్సుగా రోగులకు సేవ చేయాలనుకోవటం ఎంత గొప్ప ఆలోచన. నర్సు అంటే ఎవరు? అమ్మ. అమ్మలాగా ఒక రోగికి పసిపాపకు చేసినట్లుగా సేవ చేస్తుంది. మన సాంప్రదాయంలో అసలు స్త్రీలను కన్నెత్తే చూడరు. శక్తి స్వరూపిణిగా అమ్మలా పూజిస్తాము. అమ్మను వేరే దృష్టితో చూడగలమా? మరి అమ్మలా సేవ చేసే నర్సులంటే ఎందుకో మన సమాజంలో కొంతమందికి చిన్న చూపు. మోహన్, నీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చే వరకు మా ఇంట్లో ఉంచు, నా క్లినిక్లో సహాయం చేస్తుంది అన్నాడు. మోహన్ రావు అమూల్యతో, ఈయన కల్నల్ రావు, మిలిటరీలో డాక్టర్గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ఇంటి దగ్గర చిన్న క్లినిక్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు. నా బాల్య స్నేహితుడు. మేము వచ్చే వరకు వాళ్ళ ఇంట్లో ఉంటావా అడిగాడు. అమూల్య చిన్నగా వచ్చి మోహన్ రావుకు, కల్నల్ రావుకు పాద నమస్కారం చేసింది. మోహన్ రావు సరస్వతమ్మ యుఎస్ వెళ్ళారు. అమూల్య కల్నల్ రావు ఇంటికి మారింది. కల్నల్ రావు గారి భార్య సావిత్రి గారి అభిమానంలో కొద్ది కొద్దిగా తన అపరాధ భావనం నుంచి బయటకు వస్తోంది. రోజు ఉదయం సావిత్రికి ఇంటి పనిలో సహాయం చేస్తుంది. కల్నల్ రావు సాయంకాలం క్లినిక్ చూసుకుంటాడు. ఉదయం మిలిటరీ హాస్పిటల్కు ఎక్స్ సర్వీస్ మెన్కు వైద్య సేవ అందించే ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో ఉచితంగా సైనికులకు సేవలు అందిస్తూ ఉంటాడు. కల్నల్తో పాటు అమూల్య కూడా ఈసీహెచ్ఎస్ ఎంహెచ్ అంటే మిలిటరీ హాస్పిటల్కు వెళ్తోంది. అక్కడ సైనికులను, డాక్టర్లను, నర్సులను చూస్తుంటే చాలా ఆరాధనా భావన కలుగుతోంది అమూల్యకు. వారి స్ఫూర్తితో తను కూడా నర్స్ ట్రైనింగ్ చేసి ఎంహెచ్లో నర్సులా చేరాలని భావించింది. అందుకే ఓ రోజు కల్నల్ రావు ఖాళీగా ఉన్న సమయంలో, సార్, నేను మిలిటరీలో నర్సుగా చేరాలని అనుకుంటున్నాను. దానికి ఏం చేయాలో మీరు గైడెన్స్ ఇవ్వగలరా ప్లీజ్, రిక్వెస్టింగ్గా అడిగింది. మిలిటరీ హాస్పిటల్లో నర్సుగా చేయటం అంటే మామూలుగా సివిల్లో చేసినట్టు కాదు. యుద్ధం జరిగేటప్పుడు బార్డర్ అంటే యుద్ధం జరిగే చోటుకు కాదు, బేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఫారెన్ వార్ జోన్కు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మధ్య ఐఎస్ఐఎస్ అంటే ఇరాక్ ఇరాన్ యుద్ధంలో 46 మంది మన నర్సులను ఆపేశారు. వారిని మన ప్రభుత్వం చాలా కష్టంగా తిరిగి తీసుకొచ్చింది. అది వారి అదృష్టం. మరి అలాంటి ప్రమాదాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక సైనికునిలా పోరాడాల్సి వస్తుందనుకో, త్యాగాలు చేయాల్సి వస్తుంది, చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి మటుకు చెప్పగలను, మన మిలిటరీ హాస్పిటల్లో పనిచేసే నర్సులకు చాలా గౌరవం ఇస్తారు. ఒక సిపాయి కూడా వారిని చులకనగా చూడడు. మన మిలిటరీలో నర్సింగ్ ఆఫీసరే కానీ చిన్న కేడర్ వారు లేరు. డైరెక్ట్గా ఆఫీసర్గా రిక్రూట్ చేసుకుంటారు. నర్సును ఓ అమ్మలా గౌరవంగా చూసుకుంటారు. స్త్రీలను గౌరవించాలి అనే మన సాంప్రదాయాన్ని మన మిలిటరీ వారు పాటిస్తారని గౌరవంగా చెప్పగలను. జనని జన్మభూమిశ్చ అన్నది మా నినాదం. మరి ఆలోచించుకో అన్నాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను చేరుతాను, దానికి ఎలా అప్లై చేయాలో చెప్పండి అంది స్థిరంగా. ముందుగా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతే మెడికల్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. అప్పుడు బిఎస్ఎన్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ 4 సంవత్సరాల కోర్స్ ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో చేయాలి. ఇప్పుడు మన సికింద్రాబాద్లో కూడా మిలిటరీ డెంటల్ కాలేజ్ తెరుస్తున్నారని విన్నాను. ఇక ప్రవేశ పరీక్ష తెలంగాణలో అయితే సికింద్రాబాద్లో, ఆంధ్రాలో అయితే వైజాగ్లో రాయవచ్చు అని వివరంగా చెప్పాడు కల్నల్ రావు. 4 సంవత్సరాల తర్వాత పూణే ఏఎఫ్ఎంసి ఆవరణలో అమూల్య పాసింగ్ అవుట్ పెరేడ్కు ఆహ్వానితులుగా వచ్చారు మోహన్ రావు, సరస్వతమ్మ, కల్నల్ రావు, సావిత్రమ్మలు. అమాయకంగా ఒక మోసగాడి వలలో పడి
దారి తప్పపోయి తప్పించుకున్న ఓ చిన్ని కూన ఈరోజు గర్వంగా ధీమాగా తలెత్తుకొని పెరేడ్ చేసి బ్యాట్ చరిస్తుంటే ఉద్వేగంగా కన్నులారా వీక్షించారు. పరేడ్ తర్వాత మార్చ్ చేసుకుంటూ వచ్చి తన తప్పును క్షమించి తన జీవితాన్ని సరిదిద్దిన దేవతలు నలుగురికి భావోద్వేగంతో సెల్యూట్ చేసింది అమూల్య. ఒక మోసగాని వలలో చిక్కుకొని బయటపడి పెద్దల సహాయంతో తనకు నచ్చిన వృత్తిలో చేరి జీవితాన్ని సరిదిద్దుకున్న అమూల్య కథ విన్నారు కదా. మరి మీ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను. మరి వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే.